లేవియా కాండము 23వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, నీకు వందనాలు. మాతో మాట్లాడండి. మా మనసులను రెండవ రాకడ వైపుకు మలచండి. మా జన్మ యొక్క ఉద్దేశ్యము మాకు తెలియపరచండి. మమ్ములను ఈ సమయమందు ఆధ్యాత్మికంగా ఫలపరిచేటువంటి మాటలు మాకు అందించండి. మేమందరము కేవలము నిమిత్తమాత్రులము తండ్రి. నీవు మాత్రమే కార్యజన్ముడవై అది మానవుని యొక్క జీవితము మహిమ రూపమును సంతరించుకోవడానికి కృపను చూపించినటువంటి కార్యమని ఎంచి, దేవా, ఈ సమయమందు నన్ను ఒక పనిముట్టుగా వాడుకొనుమని నీ స్వరము నా మాట ద్వారా అందరికీ కూడా చేర్చబడడానికి సహాయము దయచేయమని యేసు అతి శ్రేష్ఠ నామములో బలపరచడానికి సిద్ధపడి మన మధ్య ఉన్న యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మొదటి ఆమెన్ అయిపోయింది అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఇలా చెప్పాలి, బాగున్నామని. బాగున్నామని చెప్పు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రపంచములో పండగలు అనేటువంటివి చాలా సహజంగా ఆయా జాతులకు, ఆయా మతములకు, ఆయా దేశాలకు ఉన్నాయి ఈ పండగలు. ఒక పండగ జరుగుతూ ఉంది అనంటే ఆ పండగ వెనుక ఒక కారణము ఉండాలి. మనము చేసుకునే పండగలు ఏ పండుగలు ఇవి? రెండవ రాకడ పండుగలు. ఈ రెండవ రాకడ పండుగ మనమందరము చేసుకుంటూ ఉంటాం. ఈ పండుగ ఒక ప్రత్యేకమైనటువంటిది. లోకములో ఉన్నటువంటి అన్ని పండుగల కంటే కూడా విశిష్టమైనటువంటి పండుగ మనది. ఆయా దేశాలు స్వతంత్రము సంపాదించుకున్నందుకు గాను చేసుకునే పండుగలున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం, బిడ్డ పుట్టాడని చేసుకునేటువంటి పండుగలు, వివాహం అయిందని ఆ రోజును తలంచుకుంటూ ఏడుస్తూ చేసుకునే పండుగలు. ఎవరు మాట్లాడలేదు, ఎందుకంటే మీరు చెప్పింది నిజమే కదా అయ్యగారు. ఇంక మేము చెప్పేది పెళ్ళైనప్పుడే మా ముఖాల్లో నవ్వు పోయిందని కొంతమంది నా వెంకలా చూసి అంత మంచి మాట చెప్పారు అయ్యగారు అనుకుంటున్నా. గనుక ఏ పండుగ అయినా ఒక సందర్భం జరిగిన తర్వాత ఆ పండుగ విశిష్టత మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటాం. సహజంగా ఈ పండుగ యొక్క ఉద్దేశాలు మర్చిపోయారు జనాలు. పండగ అనంటే మూడే మూడు తెలుసు మనకి. అది ఏ పండుగ అయినా కానివ్వండి.
ఏ దేశం పండుగ అయినా కానివ్వండి, ఏ మతం పండుగ అయినా కానివ్వండి, తెలిసిందల్లా ఒకటి ఏమిటనంటే, పండగనంటే మొదటిది పంటికి పండగ. పండగ అంటే ఏంటి చెప్పండి మీరు? పండగ రోజున కూడా పప్పన్నమేనా? పండగ రోజున ఏం కావాలి? కక్కా ముక్క కావాలి. అది పంటికి పండగ. రెండవ పండగ ఒంటికి పండగ. పండగ అంటే ఏం వేసుకుంటారు? కొత్త బట్టలు. మూడవ పండగ ఏమిటనంటే కంటికి పండగ. ఊరంతా అందరూ సంతోషంగా కొత్త కొత్త చొక్కాలు వేసుకుని, నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఊరంతా బలాదూరు తిరుగుతుంటారు. ఇదే పండగ. ఎవరికైనా పండగ అంటే ఏంటి చెప్పండి? నిజమా కదా చెప్పండి? ఆ పండగ ఏంటి మాకు అనవసరం. పూర్వం నుండి వచ్చే పండగ కాబట్టి పండగ రోజున కాస్తంత ఒక మంచి ఒంటికి పండగ, పంటికి పండగ, కంటికి పండగ. ఈ అమ్మగారు చెబుతున్నారు ఇంటికి పండగ. ఈ ఇంటి పండగ స్పెషల్ ఏంటయ్యానంటే పంటికి ఉండాలి, ఒంటికి ఉండాలి, కంటికి ఉండాలి. చాలా అయిపోయింది పండగ. కానీ ఈ పండగ చాలా ప్రత్యేకమైంది. ఎందుకనంటే ఈ పండగ మన రూపాన్ని మార్చేటువంటి పండుగలు, రాకడ పండుగలు. చప్పుడు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ పండుగలు దేవుడు చెయ్యమని చెప్పినటువంటి పండుగలు ఉన్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుడే చెప్పాడు ఏ ఏ పండుగలు ఆచరించాలో, ఎప్పుడెప్పుడు ఆచరించాలో, ఎలా ఆచరించాలో ఇవన్నీ దేవుడే తెలియజేశాడు. ఈ 7 పండుగలు కూడా ఈ లేవియ కాండము 23వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంటాయి. అయితే ఈ పండుగలన్నీ చెప్పుకుంటే మనకి చెప్పాలి, ఇంకో రోజులోకి వెళ్ళిపోతాం. నన్ను ఒక్కరోజు కోసమే పిలిచాడు ఈయన. 2 రోజులు చెబితే బాగోదు కనుక వెళ్లకుండానే ముగించుకుందాం. అయితే మీకు తెలియజేయడం కోసం చెప్పేటువంటి మాటలు, మొదటి పండుగ పస్కా పండుగ, రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ, మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ, నాలుగవ పండుగ పెంతెకొస్తు పండుగ, ఐదవ పండుగ శృంగధ్వని పండుగ, ఆరవ పండుగ ప్రాయచిత్తార్థ పండుగ, ఏడవ పండుగ గుడారాల పండుగ. ఎన్ని పండుగలు చెప్పండి? మరి మా అయ్యగారు ఇప్పుడు చేయట్లేదు ఏంటండి ఇవేమిని? డౌట్ వచ్చిందా? ఎప్పుడైనా చేశారా పస్కా పండుగ? మీరు చెప్పాలి. మీ అయ్యగారిని మనం ఇక్కడ మేమేమిని మిషన్ పక్షంగా ఏమయ్యా ఈ పనులు ఈ పండుగలు చేయకుండా ఏం చేస్తామని అనం. నిజం చెప్పండి, పస్కా పండుగ చేస్తున్నారా మీ అయ్యగారు? చేయరు. పోలియని రొట్టెల పండుగ చేస్తున్నారా? చేయరు. ప్రథమ ఫలాల పండుగ చేస్తున్నారా? చేయరు. నాలుగో పండుగ చేస్తున్నారంటే కొంచెం డౌటే, చేయొచ్చు అది. ఎందుకనంటే పెంతెకొస్తు పండుగ గుర్తుందా? పాట కూడా ఉంది కనుక, పండుగ పెంతెకొస్తు పండుగ విశ్వాసులారా పండుగ ఈవేళ గొప్ప పండుగ. దేవుని స్తోత్రం. కనుక ముందు 3 పండుగలు ఎందుకు చేయడం లేదు? దేవుడు చెప్పాడు కదా చెయ్యాలని. 23వ అధ్యాయములో లేవియ కాండములో దేవుడు తన యొక్క దాసునికి సెలవిచ్చినటువంటి మాట 4వ వచనం నుంచి మనం చూస్తే, ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవే అని చెప్పి ఆయన మొదలు పెట్టాడు. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఏ పండుగ ఇది? పస్కా పండుగ. దేవునికి మహిమ కలుగును గాక.
మరి మీ అయ్యగారు చేయట్లేదు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు ఆయన్ని? మరి చేయమని చెప్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలనాడు ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన ఈ పస్కా పండుగ దేనికోసము అంటే, సంహార దూత ఇంటిని దాటి వెళ్ళిపోవడానికి ఇంటి నిలువు కమ్ము మీద, అడ్డకమ్ము మీద, గుమ్మములో వధించబడినటువంటి గొర్రెపిల్ల రక్తాన్ని దాని మీద చిలకరించాలి. దానిని చూచి ఆ గృహాన్ని ముట్టకుండా, సంహరించకుండా ఆ దూత దాటి వెళ్ళిపోద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గనుక అలనాడు ఇశ్రాయేలీయుల జీవితంలో మరణం అనేది లేకుండా చేయడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి దూత ఏమిటంటే, సంహార దూత దాటి వెళ్ళిపోవడానికి పస్కా బలి పశువు వధించబడితే ఆ రక్తాన్ని చూచి వెళ్ళిపోయింది. అయితే ఈ పండుగ యేసుక్రీస్తు ప్రభు వారిలో ఆయన నెరవేర్చాడు. ఆయన కూడా శిలువ మ్రాను మీద బలియాగమైపోయాడు. శిలువ మీద పస్కా బలి పశువుగా ఆయనే వధించబడినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములు మనం చూచినప్పుడు పస్కా బలి పశువుగా ఆయన వధించబడినట్లుగా కనిపిస్తూ ఉంది. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొంత ముద్ద అవుటకై చదవండి, చదవండి. ఒక వాటర్ బాటిల్ తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను గనుక క్రీస్తు ప్రభు వారు ఏమై ఉన్నారు అంటే వధించబడినటువంటి పశువుగా కనిపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు మరణమును కొట్టివేసింది ఆనాటి కాలములో ఒక గొర్రె పిల్ల రక్తము గుమ్మం మీద కనిపిస్తే మరణము దాటి వెళ్ళిపోయింది వారిని. గనుక ఈ మరణం అనేది శాశ్వతంగా మనిషికి లేకుండా చేయడానికి దేవుడే తన కుమారుని ఈ లోకానికి పంపించి క్రీస్తు అనేటువంటి పస్కా పశువును ఆయన శిలువ మ్రాను మీద బలియాగముగా ఇచ్చివేశాడు. చప్పలు కొడదాం గట్టిగా, దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సిలువ అంటే శ్రమే, సిలువ అంటే బాధే, సిలువ అంటే కష్టమే. ఆయన రక్తాన్ని చూస్తే బాధే. తలపైన ముండ్ల కిరీటం ఉంది, దాన్ని చూస్తే బాధే. ఆయన చేతులలో మేకులున్నాయి, బాధే. ప్రక్కలో బల్లెపు పోటుంది, బాధే. కాళ్ళలో మేకులున్నాయి, బాధే. రక్తం కారుస్తూ ఉంటే ఎవరైనా సంతోషిస్తారంటే సంతోషించేవారు ఎవ్వరూ లేరు. కానీ ఆ రక్తము వెనుక దాగి ఉన్నటువంటి రక్షణే నీకు నాకు దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రత్యేకమైన విడుదల ఆయన ఇచ్చాడు. ఒక పాట స్వరం బాగోపోయినా వినేయండి. ఎందుకంటే బొంగూరు నోరు వేసుకుని ఏం పాడతారు సార్ అని మీరు అనేక ముందే మా అయ్యగారు ఏదో చెప్పారు కానీ మీరు పాడతారని, మరి బొంగూరు నూనె వేసుకుని ఏం పాడతారని మీరు అనకముందే నేను ముందు చెప్పేసుకుంటున్నాను. దేవుని స్తోత్రం. శాపగ్రాహి వైతివి నాకై నమో నమో, ప్రాయచిత్తమైతివి నాకై నమో నమో, శాపగ్రాహి వైతివి నాకై నమో నమో, ప్రాయచిత్తమైతివి నాకై నమో నమో. దేవగావో 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 దేవగావో, సర్వలోక సంపూజ్య నమో నమో, సర్వ సత్య సారాంశ నమో నమో, సర్వలోక సంపూజ్య నమో నమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైపోయావు నువ్వు? నాకు ప్రాయచిత్తంగా మారిపోయావు. నా శాపాన్ని నువ్వు గ్రహించావు. మీ బాధ ఎవరైనా తీసేసుకుంటే మీకు సంతోషమా, లేక ఇంకదే బాధలో మీరు ఉంటారా? ఇక్కడికి చెప్పాలి మీరు నాకు.
మీకున్నటువంటి అప్పులన్నీ ఒక ఆయన వచ్చి తీర్చేస్తే, ఎందుకు తీర్చేవయ్యా అప్పులు? పని పాట లేదా నీకు? బుద్ధి జ్ఞానం లేదా నీకు? నా అప్పులు తెచ్చుకుని నీకు ఎవరు చెప్పాడు అంటావా? ఎన్నో రోజులుగా చేసిన ప్రార్థనలు దేవుడే ఆలకించాడని సంతోషంగా గొంతులు వేయవా? అందుకనే ఆయన సిలువ ఆయనకు కష్టమే, ఆయనకు బాధే, ఆయనకు అవమానమే, ఆయనకు వేదనే. కానీ ఇవన్నీ నువ్వు అనుభవించవలసిన వాటిని ఆయన అనుభవించాడు కనుక మనకు కలిగేది ఏమిటనంటే ఆనందము. అందుకనే సిలువ పండగగా మార్చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. సిలువ ఇప్పుడు ఏమైపోయిందనంటే పండగగా మారిపోయింది. సిలువలో మనమే పండగ చేసుకునే వారంగా మారిపోయాం. సిలువను చూస్తే మనకే ఒక రకమైనటువంటి సంతోషం. నా పాపాలన్నీ తీసివేయబడ్డాయి, నా పాపాలన్నీ కడిగివేయబడ్డాయి. నీ రక్త ప్రభావముచే నా పాప హృదయమును నీ రక్త రక్త ప్రభావము చేత నా పాప హృదయము పవిత్రపరచబడింది గనుక నీ రక్తము నాకు సంతోషాన్నిచ్చింది. సిలువ పండగ నా జీవితంలో ఆనందాన్ని నింపివేసింది. ఇప్పుడు చెప్పండి, సిలువ పండగ చేసుకుంటున్నారా మీరు? ఎప్పుడు శ్రమకాల ధ్యానాలలో చెప్పాలి మీరు నాకు. మంచి శుక్రవారం, దానికి ఏం పేరు? ఆయన చనిపోతే దానికి మంచి శుక్రవారం అని ఎలా పేరు పెడతారు? ఎవరైనా వ్యక్తి చనిపోతే ఈరోజు చాలా మంచి రోజు అని అన్నావు అనుకో, అక్కడికి వెళ్ళి ఎవరింటికన్నా వెళ్ళి చనిపోయిన తర్వాత అబ్బా ఈరోజు చాలా మంచి రోజు అమ్మ, మీకు చచ్చిపోయి గొడవలేదు మీకు ఇంకా అని అంటే ఎవడు రాయుడు? ఒకవేళ నీకు మనసులో ఉందనుకో, బయటికి చెప్తావారా? అంటారా లేదా? మరి యేసుప్రభువు వారు చనిపోయిన రోజునే ఏమని పిలుస్తావు నువ్వు? ఆ రోజు మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ఎందుకు మంచి శుక్రవారం అయిందంటే ఆ రోజు నీ నిమిత్తము ఆయన మరణించాడు. ఎందుకు అంటే అదే రోజున నిన్ను నన్ను దేవుడు కలుగజేశాడు గనుక. ఏ రోజున కలుగజేశాడు నిన్ను నన్ను? శుక్రవారమే కలుగజేశాడు. 6వ రోజు ఏంటి? అవునా? ఎప్పుడు ఆలోచించలేదేమో ఎందుకే శుక్రవారం యేసుప్రభువు వారు మరణించారని మనం గుర్తించలేదండి అంటే ఆ రోజే మనలను ఆయన ఈ భూమి మీద కలుగజేశాడు గనుక, కలుగజేసిన రోజే ఈ కడపటి ఆదామైన క్రీస్తు ప్రభువు వారు శిలువ మ్రాను మీద మరణించాడు గనుక, మరణించి మన పాపాలు తీసివేశాడు గనుక అది మంచి శుక్రవారం అయింది గనుక ఈ పస్కా పండుగ కాస్త ఎలా మారిందనంటే ఇప్పుడు చెప్పాలి నాకు. సిలువ పండగ అంటే గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారంగా మారింది. మీరు అదృష్టవంతులు. ఎందుకంటే నా నోరు కొంచెం గొంతుకు ఇబ్బందిగా ఉంది కనుక దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇక 2వ పండుగలోకి వెళ్ళిపోదాం. ఏ పండుగ ఇది? పులియని రొట్టెల పండుగ. చదువుకుందాం. 6వ వచనం 23వ అధ్యాయం లేవియ కాండము. ఈ నెల ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. ఏ పండుగ ఇది? పొంగని రొట్టెలు. అంటే పూరీలు పొంగుతాయే అలా పొంగకూడదు. ఇడ్లీ పిండి రాత్రి ఆడించి పాత్రలో పెడితే పొద్దుడికి ఏమవుతుంది? అది అలా పొంగకూడదు. అది పొంగని రొట్టెల పండుగ అంటే ఏంటి? వెంటనే
ఈ గోధుమ పిండి అలా కలిపిన వెంటనే చేసుకు తినేయాలి. ఎందుకయ్యానంటే ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు మీరు కఠినమైన శ్రమ అనుభవించి చక్కగా కూర్చుని తాయితీగా తిందాములే అనేటువంటి అవకాశం మీకు లేదు కనుక ఆ రోజులను జ్ఞాపకం చేసుకోవడానికి ఏం చెయ్యాలట, అప్పటికప్పుడే ఇంట్లో వాళ్ళందరూ కలిసి కంగారుగా కలిపేసుకుని తింటూ ఏమనుకోవాలంటే, ఒకప్పుడు ఇలా తినేవాళ్ళం మేము, ఇప్పుడు ఇలా తింటున్నామనంటే చాలా తాయితీగా, ఏ ఇబ్బంది లేకుండా, కడుపులో నీళ్ళు కదలకుండా కూర్చుని చక్కగా మేము తినగలుగుతూ ఉన్నాం. మా దేవుడు ఈ కార్యం చేశాడని జ్ఞాపకం చేసుకోవడానికి చేయాల్సినటువంటి పండుగ పులియని రొట్టెల పండుగ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రెండు పండుగలు 14వ తేదీన ఒకటి, 15వ తేదీన ఒకటి. జైబులో క్రీస్తు మహారాజ్కి, దేవాది దేవునికి. ఏ నెలలో జరుగుతాయి ఈ పండుగలు? మొదటి నెల. మన మొదటి నెల ఏంటి చెప్పండి? 14-15 తారీఖుల్లో వచ్చే పండుగ ఏంటి చెప్పండి? ఎక్కడుంది చెప్పండి ఈ పండుగ? ఎక్కడుంది? మాట్లాడలేదు మీరు ఎవరో. ఉందా? చదువుకున్నామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పండుగ బైబిల్లో నుంచి ప్రారంభమై ప్రపంచమంతా వెళ్ళిపోయింది. అందుకని ఈ పండుగలు ఎందుకు చేసుకుంటారనంటే మాకు అవన్నీ అనవసరం అండి. ఏం కావాలి మాకు? పంటికి, కంటికి, ఒంటికి, ఇంటికి చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక ఏమి మాకు అవసరం లేదు. ఈ మూలాలు ఎక్కడో మనకు అవసరం లేదు. ఈ రెండవ పండుగ పులియకుండా చేసుకుని రొట్టెలు తిని ఆ రోజున మమ్మల్ని దేవుడు ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు దేశానికి నడిపించాడని జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఏర్పాటు చేసినటువంటి పండగ ఇది. ఈ పండగ చేస్తున్నారా మీ అయ్యగారు? మాట్లాడట్లేదు మీరు. ఎప్పుడన్నా పులియని రొట్టెలు పండగ చేసా? అమ్మారండి గబగబా చపాతీలు కాల్చి తినేద్దాం పెట్టారా ఈ పండుగ ఎప్పుడైనా మీ అమ్మగారు కానీ మీ అయ్యగారు కానీ? అయ్యో, దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని అందరికీ ఆయన ఎలా మారిపోయాడనంటే రొట్టెగా మారిపోయాడు యేసు ప్రభువారు. ఇది నా శరీరము అని ఆయన రొట్టెని ఇచ్చి ఏమన్నాడనంటే, ఇది నా శరీరము, ఇది నా రక్తము అని ఆయన తన శరీరాన్ని రక్తాన్ని ఏం చేశాడనంటే మనకు ఆయన ఇచ్చాడు. అది పులియని రొట్టెల పండుగ. ఆయన శరీరము సమాధిలో పులిసిపోలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన శరీరము సమాధిలో పొంగిందా? ఏమండి, చనిపోయిన తర్వాత ఒక వ్యక్తిని అలాగే వదిలేస్తే అలాగే ఉంటాడా? ఇంకెలాగైనా మారతాడా? చెప్పాలి మీరు నాకు. అలాగే ఉంటాడా? మనిషి లావు అవుతాడా లేకపోతే సన్నం అవుతాడా? గట్టిగా చెప్పాలి. లావు అవడం అంటే పొంగడమేనా? పూరిల్లా పొంగిపోతాడా? ఉబ్బిపోతాడా? అంటే శరీరం పులిసిపోతే ఏమవుతుంది? ఉబ్బిపోతుంది, కుళ్ళిపోవడానికి సిద్ధమైపోద్ది, పనికి రాకుండా పోవడానికి సిద్ధమైపోద్ది. యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరము సమాధిలో ఉంచబడినప్పుడు ఆయన శరీరం ఏమవ్వలేదు చెప్పండి? నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. కీర్తన 16 మనం గమనిస్తే కనిపించేటువంటి మాట. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరము చెప్పండి సమాధిలో పులిసిపోలేదు కనుక ఆయనే పులియని రొట్టెగా మారిపోయాడు. ఆ పులియని రొట్టె మీ అయ్యగారు మీకు నెలకొకసారి ఇస్తున్నారా లేదా? మరి చేయట్లేదని చెప్తారు ఇటు పండుగలు. మొదట ఏమన్నారు? పస్కా పండుగ చేయట్లేదన్నారు. చేస్తున్నారా ఇప్పుడు? చేస్తున్నా. అంటే పాత నిబంధనలో పండుగే, ఈ కొత్త నిబంధనలో ఇప్పుడు ఏ పండుగగా మారిందనంటే శిలువ పండుగగా మారితే ఇప్పుడు ఈ యొక్క క్రీస్తు ప్రభు వారి యొక్క పులియని రొట్టెల పండుగ ప్రతి నెల ప్రభు సంస్కారపు విందు. అందుకొను రొట్టెతో ఆయన శరీరము నాందుకొందుము మర్మ మది అద్భుతంబు.
ఎందరెన్నో మార్లి వందల ఏండ్లలో నిలిచి తిన్నాను, బాధయు తరుగులేదు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. దేవుని స్తోత్రం. మీరందరూ అబద్ధాలు చెబుతున్నారని అర్థమైంది నాకు. మీ అయ్యగారు పస్కా పండుగ చేయట్లేదని చెప్పారు, చేస్తున్నారా? పులినొట్ల పండుగ చేయట్లేదని చెప్పారు, చేస్తున్నారా? అంటే ప్రభు అయినటువంటి దేవదేవుడు క్రొత్త నిబంధనలో ఈ పండగలన్నీ ఆయనే అయిపోయాడు. అంటే ఆయన శరీరము సమాధిలో ఏమవ్వలేదు, పులిసిపోలేదు, కుళ్ళిపోలేదు, పాడైపోలేదు. ఆయన శరీరము ఎలా ఉందో అలాగే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. గనుక సమాధుల తోట కాస్త సంతోషాల తోటగా మార్చాడు దేవుడు. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ఎవరైనా ఏ మతంలోనైనా, ఏ కులంలోనైనా, ఏ జాతిలోనైనా, ఏ దేశంలోనైనా, క్రైస్తవులు కాకుండా ఎవరైనా సమాధుల దగ్గరికి వెళ్ళి స్వీట్లు తిన్న వాళ్ళు ఉన్నారా? సమాధుల దగ్గరికి వెళ్ళి అరటిపళ్ళు తిన్న వాళ్ళు ఉన్నారా? పంచుకుని సమాధుల దగ్గరికి వెళ్ళి బిస్కెట్లు పంచుకున్న వాళ్ళు, డ్రింకులు పంచుకున్న వాళ్ళు ఎప్పుడైనా చూసారా మీరు? అక్కడ ఎందుకు తింటారండి? అవునా? మనం ఎక్కడ తింటాం? ఎక్కడికి వెళ్తాం? అక్కడ అంటే మనకి మరణం అంటే భయం అనేది లేకుండా చేశాడు. చెప్పడానికి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. సమాధి దగ్గరికి వెళ్ళాలంటే భయం, శ్మశానానికి వెళ్ళాలంటే భయం. కానీ క్రైస్తవుడికి శ్మశానము లేదు, సమాధులు లేవు. ఎక్కడైనా సరే సమాధిని చూస్తే మనకేం గుర్తొస్తుంది అని అంటే, ఇదిగో మా పితరులు ఇక్కడ ఉన్నారు. మా యేసు క్రీస్తు ప్రభువు వారు మేఘము మీద ఆయన రెండో పర్యాయము వచ్చినప్పుడే ఈ సమాధిలో ఉన్నవారు తిరిగి లేస్తారు, మేము వారు కలుసుకుంటాం. ఇది మన సంతోషం. కనుకనే సంతోషంగా అక్కడికి వెళ్ళి ఏం పంచుకుంటాం చెప్పండి? మనం స్వీట్లు పంచుకుంటాం, హాట్లు పంచుకుంటాం, మాట్లాడండి, డ్రింకులు కావాలంటే డ్రింకులు తాగుతాం, అక్కడ కాసేపు కూర్చుంటాం. భయం అనేది ఉందా మనకి? ఎందుకని? మేము కలుసుకుంటాం. బైబిల్ చెప్పే మాట ఏమిటంటే మరణము కాదు ఇది. ఏమిటయ్యానంటే నిద్రించుట. ఇంకా ఏమన్నారంటే దైవజనులు, మరణము కాది బాధ, మార్గమును విడిచి చనిపోవుట అంటే వెళ్ళిపోవుట. దేవుని స్తోత్రం. అంతే తప్ప శాశ్వతమైనటువంటి మరణం అనేది లేదు. చెప్పకూడదు. దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. గనుక ఈ మరణం అనేది మనల్ని ఏమీ చేయలేదు అని రుజువు చేస్తూ సమాధుల తోట కాస్త మనం ఎలా మార్చుకున్నామనంటే సంతోషాల తోటగా మార్చాం. చెప్పకూడదు. దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. సమాధులు పండుగ చేసుకుంటాం, అవునా? ఇది సమాధుల పండుగ కాదు. ఏ పండుగ ఇది? సంతోషాల పండుగగా మార్చాడు. ఎందుకనంటే ఆయన శరీరాన్ని నాకు ఇచ్చేస్తున్నాడు, ఆయన రక్తాన్ని నాకు ఇచ్చేస్తున్నాడు, తన రూపమును నాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత నిజంగా ఆప్తులుగా ఉన్నటువంటి వారికి అయ్యో బ్రతుకుంటే బాగుండు, బ్రతుకుంటే బాగుండని అనిపిస్తుందా లేదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. అయ్యయ్యో ఎంత మంచి మనిషి వెళ్ళిపోయాడు, ఎంత గొప్పగా బ్రతికాడు, ఇంకా కొన్నాళ్ళు ఉంటే ఎంత బాగుండు అని ఎంతో మనసు వేదనతో ఉంటుంది. అందుకని పౌలు గారు అన్నాడు కదా, మీరు ఇతరుల వలె దుఃఖించకుండు నిమిత్తము నేను ఒక మాట చెబుతున్నానని చెప్పాడు ఆయన. 1 తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూస్తే, ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ దేవుని బోరతోనూ ప్రభువు దిగివచ్చుట, మనము మృతులైనటువంటి వారు మొదట లేదురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా. దేవుని స్తోత్రం. మన ఆశ అది. ఈ రెండవ రాకడ పండుగలు, ఈ సభలు దేనికోసము అంటే ఈ శరీరము కేవలము మట్టిలోకి వెళ్ళిపోద్ది, ఈ రక్తము మట్టిలోనికి వెళ్ళిపోద్ది. ఈ శరీరం ఇప్పుడు ఎలా మార్చబడుతుంది అనంటే మహిమ శరీరముగా మార్చబడుతుంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 50వ చదువుకుందాము.
మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 50వ వచనము నుండి. నేను చెప్పేది ఏంటంటే, రక్తమాంసములు రాజ్యమును స్వతంత్రించుకోలే. గుర్తుపెట్టుకోండి. మీరందరూ అనుకునేది ఏంటి అని అంటే, దేవుడు నాకు ఒక ఇల్లు ఇచ్చాడు, దేవుడు నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నాకు ఒక చెరువు ఇచ్చాడు, దేవుడు నాకు ఒక పొలం ఇచ్చాడు, దేవుడు నాకు ఒక వ్యాపారం ఇచ్చాడు, హాయిగా ఉన్నాను అని అనుకుంటున్నావు. కానీ ఆయన ఉద్దేశం అది కాదు. నువ్వు ఈ భూమి మీద కేవలము బ్రతకడం కోసమే తినాలి అని దేవుడు కోరుకున్నాడు తప్ప, తినడం కోసం చెప్పాలి బ్రతకడం. వచ్చిన వెంటనే మీ అమ్మగారు మాకు కడుపు నిండా చక్కగా పెట్టారు. గారెలు పెట్టిన తర్వాత అన్నారు, అయ్యగారు చేప వేయమంటారా, రొయ్య వేయమంటారా, పీతలు వేయమంటారా, చట్నీ వేయమంటారా, ఏది వేయమంటారు, చికెన్ వేయమంటారా? అన్ని ఆఫర్లు ముందు పెడితే ఆటోమేటిక్గా ముందు గుటక లోపలికి వెళ్ళిపోతుంది. తినకుండానే గుటక. ఈ శరీరము దానికోసమే కదా. ఏదైనా తోటలో ఆదామవలు ఏది చూపించాడు? అది చూపించే కదా. సాతానుడు ఏం చేశాడు? వారితో అన్న మాట ఏంటంటే, ఇదిగో ఇది తినుదినమున మీ యొక్క రూపము మారిపోద్దన్నాడు. ఏ రూపం చెప్పాలి? దేవతలా, దేవతల వలె అయిపోతారని చెప్పాడు. నిజమే. అది తింటే వాడితో పాటుగా వెళ్ళిపోతే ఏదో ఒక మూలను దేవతగా నువ్వు మారిపోవచ్చు. కానీ దేవుని ఉద్దేశం ఏమిటయ్యానంటే, నీ రూపాన్ని ఆయన తన రూపముగా మార్చడానికి ప్రయాసపడుతున్నాడు. ఈ శరీరము, ఈ రక్తము మట్టిలో కలిసిపోయిన తర్వాత నీ రూపం ఎలా మారుతుంది అనంటే, మహిమ రూపముగా మార్చబడుతుంది. చెప్పకుండా దేవుని మహిమపరుద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనములో మనము చూస్తే అక్కడ ఒక మాట, సమస్తమును తనకు లోపరుచుకుని చాలని శక్తిని బట్టి ఆయన మన దిన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపముగా మార్చబోతున్నాడు. చెప్పకుండా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకని సమాధి అంటే మనకు భయం లేదు. ఎందుకని? మన రూపము మారిపోబోతూ ఉంది. మన రూపం ఎలా మారిపోతుంది? మహిమ శరీరము దాల్తువు నీవు, మహిమాన్వితుని పోలియుందు. మహిమ శరీరము దాల్తువు నీవు, మహిమాన్వితుని పోలియుందు. బహుమతులెన్నో దాచెను నీకై, బహుమతులెన్నో దాచెను నీకై. సహనము వీడకు రాజకుమారి, సహనము వీడకు రాజకుమారి. సుందరవతి సంగమా ప్రియుడేసుని పరిణయమా రానుండెన్, పరిణయమాడగా రానుండే, పరిణయమాడగా రానుండే, పరిణయమాడగా రానుండే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ రూపంలోకి వెళ్ళిపోతున్నాం మనము? మహిమ రూపంలోనికి. ఈ యొక్క పండగల ఉద్దేశము ఎందుకు అంటే, నీ రూపము మారాలి. మనం ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నామనంటే, మన యొక్క తిండికి, లేకపోతే మన ఉద్యోగానికి, మన వ్యాపారానికి, మన వ్యవసాయానికి ఇస్తున్నాం. ఇవన్నీ కేవలం ఎందుకనగా నువ్వు జీవించడానికి. ఈ జీవించే సమయంలో నీ రూపం ఏమవ్వాలనంటే, క్రీస్తు రూపమునకు సమరూపము గలదానిగా మార్చబడడానికి సిద్ధపాటు అవసరమని దేవుడు సెలవిచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. జైబులో క్రీస్తు మహారాజ్కి దేవజనుల దేవదాశేఖర్ రాసినటువంటి పాటలు ఏముందంటే, రూపమును ఆయన మనకి మార్చిపోతున్నాడు. నిన్ను గొల్చిది రావయ్య అనే పాటలో, రూపమేర్పరాచిన దాపు నుండిన రాజా. ఏ రూపము? ఆయన రూపమే.
ఆ రూపంలోనికి నేను మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుకనే ఈ సమాధిలో ఉన్న ఈ రూపము కాస్త ఏ రూపముగా మార్చబడాలంటే ఇప్పుడు మహిమ రూపముగా మార్చబడాలని మనము చూస్తూ ఉన్నాం. అందుకనే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ చనిపోయినటువంటి వారు మరలా తిరిగి చెప్పండి మనతో పాటుగా ఉంటారు, మనతో పాటుగా వస్తారు, మనతో పాటుగా సహవాసం చేస్తారు. అందుకని చనిపోయినటువంటి వారిని గురించి దుఃఖించొద్దని చెప్పేటువంటి మాట, ఇతరుల వల్లే మీరు దుఃఖించకూడదు అనేటువంటి మాట పౌలు గారి సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ పండుగ క్రీస్తు ప్రభు వారిలో నెరవేర్చబడింది. మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రథమ ఫలముల పండుగ అని అంటే ఎంతమందికి తెలుసు? ఈ పండుగ చేస్తున్నారా అయ్య గారు? మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నారు, ప్రథమ ఫల పండుగ చేస్తున్నారా? కానుకల పండుగ. వెరీ గుడ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా, బాగానే చెప్పారు. అయితే కానుకల పండుగ ఇది ప్రథమ ఫలముల పండుగ. కానుకల పండుగను బాగానే చేస్తున్నారేమో కానీ ప్రథమ ఫలముల పండుగ చేయకపోతే రాకడికి ఎత్తపడలేవు, జాగ్రత్త. ఏది ప్రథమ ఫలం? నీ పంటలో ప్రథమ ఫలం ఇస్తున్నావా? నీ పండులో ప్రథమ ఫలం ఇస్తున్నావా? మా దగ్గర ఏమున్నాయని అనుకుంటున్నారేమో. ఇంటి దగ్గర జాన్ చెట్టు ఉంటే ఆ జాన్ చెట్టు మీద కాసే మొదటి ఫలం ఎవరిది చెప్పండి? ఇచ్చావా ఎప్పుడైనా? ఇచ్చిన వారు 2 చేతుల పైకి ఎత్తండి ఒకసారి. వెరీ గుడ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మీ ఇంట్లో ఉద్యోగం వచ్చినప్పుడు మొదటి జీతము పదం ఫలంగా ఇచ్చిన వారు ఎవరు? చేతుల పైకి ఎత్తండి. ఇప్పుడు 1 2 3 ఏ తగ్గిపోయాయే? జాంపండు అంటే పెద్ద లెక్కలేదు కాబట్టి పట్టుకొచ్చి ఇచ్చేశారా? మరి నీ కొడుకు, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి చేతికి వచ్చింది ఏమవుద్ది? ప్రథమ. మరి అది ఎందుకు ఇవ్వలేదు నువ్వు? జాంకాయ, తాటికాయ, తేగలో ఇలాంటివన్నీ అయితే ఎత్తుకొచ్చి ఇచ్చేస్తావా? దేవుడు కూడా పరీక్షిస్తాడు సుమా మిమ్మల్ని, జాగ్రత్త. దేవుడు మీకు 100 రూపాయలు ఇచ్చినప్పుడు, ప్రభువా నీకు 10 రూపాయలు దశమ భాగం నాయన ఇచ్చేస్తున్నారు. 1000 ఇస్తే 100, అబ్బో వెరీ గుడ్, లెక్కలు బాగా వచ్చు మీకు. 10,000 ఇస్తే ఎంత ఇవ్వాలి? ఇవన్నీ చూసి దేవుడు, అబ్బా నా కుమారుడు నా కుమార్తె ఎంత చక్కగా ఇస్తున్నారు దశమ భాగాలు అని ఆయన ఒకరోజు నీకు 1,00,000 రూపాయలు ఇస్తే అప్పుడు స్టార్ట్ అవుద్ది. 10,000 ఇచ్చేయాలా? దాని మీద కొన్ని ఎప్పుడు పడుతుంది? అప్పుడు. ఈ 10,000ని 10 ముక్కలు చేద్దాం. ఒక ముక్కేమో ఒక పాస్టర్ గారికి, ఒక ముక్కేమో అప్పుడప్పుడు ఇంటికి వస్తారు కదా ఆ పాస్టర్ గారికి. ఆయన ఎవరో గుడి కడతానన్నాడు ఆయనకి. నేను అబద్ధాలు చెప్పట్లేదు, నిజాలు చెప్తున్నాను ఇవన్నీ కూడా. మిమ్మల్ని అంటేదమ్మా, లోకంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారు. మీ పేరు నాకు తెలదని మీ గురించి నేను చెప్పలేదమ్మా బాబు. ఎందుకంటే మీరు బహుశా చర్చ ఇచ్చేసి ఉన్నారు బహుశా ఇంటికి. ఇక్కడ ఎవరో చర్చ ఇచ్చారన్నారు, మరి నాకు తెలదారు, ఎవరు తెలదు కానీ అమ్మగారు సువర్ణరత్నం గారు ఏరి ఆవిడైనా. మరి నాకు అర్థమైపోయింది మిమ్మల్ని చూసిన వెంటనే. మేము అలా చేయమని చెప్పారు చూసారా మీరు? స్థలం ఇచ్చారే కదా ఆవిడ. అందుకని ఆవిడకి ఏంటి? నాకున్నదంతా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేద విధవరాలు తనకున్నదంతా ఎలా ఇచ్చిందో సువర్ణరత్నం గారు, పప్పల నాగమణి గారు, అంతేనా పేరు? నాగమ్మ గారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎలా పలికిస్తున్నాడు, దేవుని మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమె తనకున్నదంతా ఇచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమే పరిశీలించుకుందాం. 10,000 ఇచ్చినప్పుడు 10 ముక్కలు చేయడం కాదు. దశమ భాగము దేవునిది, ఆయన మందిర ధననిధిలోనికి తీసుకురావాలి. అలాంటి చిన్న చిన్న వాటి దగ్గర నువ్వు కక్కుర్తి పడితే పెండ్లి కుమార్తెగా ఎత్తబడేటువంటి అర్హత నీకు రాదు. ఎన్ని తిప్పలు పడ్డా, తలకిందులుగా తపస్సు చేసిన, ధ్యానాలు చేసేసిన, గొప్పగా ప్రార్థనలు చేసేసిన, రోజు బైబిల్ చదివేస్తున్నా, ఆచరణ లేనటువంటి ఈ ఆచారములు ఏలరా విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. ఈ చదివిన దానిలో ఉన్నదాన్ని చేయకపోతే
దానివల్ల ఉపయోగం ఏముంది? కనుక ప్రథమ ఫలముల పండుగ అంటే జాయింకాలు ఇవ్వడం కాదు, అన్నింటిలోనూ దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజున మా చర్చిలో ఒక ఆవిడికి ఇంకొక ఆవిడ పక్క ఆవిడ ఏం చేసిందనంటే, వదిని అంది, ఏంటి దశంభాగం మొత్తం ఇచ్చేస్తున్నావు గుళ్ళోకి, ఇచ్చేయాలి కదా. అలా కాదు, మన ఇంటికి వస్తూ ఉంటారు, గుడి కొట్టుకుంటూ ఉంటారు, అడుక్కునే వాళ్ళు వస్తారు, ఒక ముక్క దేవుడికి ఇయ్యి, ఆ 9 ముక్కలో అలా పంచే. ఇదేదో బాగుంది కదా అని ఆవిడ మొదలెట్టిన తర్వాత మొత్తం సర్వనాశనం అయిపోయి, అప్పుల పాలైపోయి, కుటుంబం అంతా అలా ఆయనకి యాక్సిడెంట్ అయిపోయి ఎక్కడున్నాడో కూడా తెలియకుండా అయిపోయి పరిస్థితులు మారిపోయాయి. మోకాలేసి ఏడ్చి, ప్రభువా ఏంటి నాయన, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, గుడికి వెళ్తున్నాను, ఏది లోటు చేస్తున్నానంటే ప్రభు వచ్చన్నారట, అమ్మా నువ్వు నన్ను 10 ముక్కలు చేస్తున్నావు అన్నాడట దేవుడు. సొంతంగా చెప్పింది కాదు, మా సంఘంలో ఉన్నటువంటి బిడ్డ. ఈ రోజున దేవుడు వారిని ఆ తప్పు తెలిసిన తర్వాత దశమ భాగం ఇవ్వడం ప్రారంభించిన తర్వాత ఆ కుటుంబాన్ని మరలా తిరిగి లేవనెత్తుకున్నాడు, ఇల్లు ఇచ్చాడు, బిడ్డని బలముగా ఈ రోజున తన సేవలో వాడుకుంటున్నాడు. నా పరిచర్యలో అతను ఒక పాస్టర్గా మొన్న మధ్య అభిషేకించబడ్డాడు. అతని పేరు సామ్యూల్ సుందర్ రెడ్డి. చెప్పండి కూడా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జైబులో క్రీస్తు మహారాజ్కి. ప్రభు అన్నమాట, నన్ను ముక్కలు చేస్తున్నావా అని. ఇలాంటి చిన్న చిన్నవి మనకి తెలియకుండా చేస్తున్నాం. ఈ పండుగ నువ్వు ఆచరిస్తున్నావా లేదా? ప్రథమ ఫలముల పండుగ పాస్టర్ గారు చేసే పండుగ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా పాస్టర్ గారు చూపించారు మీరు వేళ్ళు, ఆయన చేయలేదనంటే ఆయన చేశాడని చెప్పాను నేను మీకు. ఇప్పుడు ఈ పండుగ ఎవరు చేయాలనంటే చెప్పండి, నోరు తెరవండి, గట్టిగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఊరికి గొప్ప పేరు ఏంటి చెప్పండి? భారతదేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర సింగ్ మోడీ గారి పేరు ఇక్కడ ఉందా అని అనుకుంటారు. నాకు పెట్టిన వెంటనే నేను పోస్టింగ్లో పెట్టాను ఫేస్బుక్లో, ఏం తెలుసా, మోడీకి వాక్యం సందేశం అందించడానికి వెళ్తున్నాను, వీలున్న వారు అందరూ రెండని పెట్టాను. అక్కడ తప్పేనుంది దాంట్లో? మోడీ అనే గ్రామానికి, అంతేనా, మోడీకి వాక్య సందేశం చెప్పడానికి వెళ్తానంటే చాలామంది ఆశ్చర్యంగా, మోడీకి చెప్పడానికి వెళ్ళడం ఏంటి? అంత మంచి పేరు మీది, కానీ మీరు మోడుల్లా ఉండకూడదు సుమా, మోడుల్లా మారిపోకూడదు సుమా. ప్రథమ ఫలముల పండుగ పాస్టర్ గారు చేసే పండుగ కాదు ఇది, ఎవరికి వారే చేయాల్సిన పండుగ. నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో అది ఆయనకి ఇవ్వు. ఈ లోకం శాశ్వతం కాదు, ఏది పట్టుకెళ్ళలేవు, ఏది పట్టుకెళ్ళలేవు. ఎంతోమంది ఏమయ్యారు చెప్పండి, కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళని చూసినప్పుడల్లా ఎంత బాగా బతికాడో అని అనుకుంటామే తప్ప పట్టుకెళ్ళింది ఏమైనా ఉందా? నువ్వు ఈ భూమి మీద ఉండగా ఆయన సువార్త చేయడానికి, ఆయన పని చేయడానికి, ఆయన కోసమై నీ జీవితాన్ని అర్పించడానికి, ఆయన కోసమే నీవే ప్రయాసపడడానికి సిద్ధపడాలంతే. ఏమి సంపాదించుకున్నా ఏది పట్టుకెళ్ళలేరు. పట్టుకెళ్తారా? అన్నీ ఇక్కడే. నువ్వు త్రాగుడుకు తగలేస్తావా, లేకపోతే నీ ఇష్టానుసారంగా పేకాడకు తగలేస్తావా, వ్యభిచారానికి తగలేస్తావా, ఎన్ని తగలేసినా ఇక్కడే అది తప్ప నీ కూడా ఏది రాదు. ఒకవేళ నువ్వు ఇక్కడ ఈ చెడ్డ పనులే కాదు, ఎన్ని మంచి పనులు చేసినా, ఈ బిల్డింగ్ కట్టావు, అంతమందికి చేసావు, సహాయం చేసావు, ఎన్ని చేసినా అది ఇక్కడి వరకు మాత్రమే కానీ నిన్ను పరలోకానికి చేర్చదు. గుర్తుపెట్టుకో. ఎవరు లేకపోతే, యేసు లేకపోతే, క్రీస్తు అనేటువంటి నామం నీలో లేకపోతే ఎన్ని చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా పరలోకానికి చేరలేం. దేవాదేవుని మొక్కలేండనే పాటలో ఎన్ని చేసినా పోవు పోవు పాపంబులు ఎంత ఏడ్చినా పోవు పోవు, ఎన్ని చిరిగినా పోవు పోవు పాపంబులు ఎంత ఏడ్చినా పోవు పోవు, ఎన్నాళ్ళైనా
స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని తిరిగినా పోవు పాపంబులు, ఎంత ఏడ్చినా పోవు. ఎన్నాళ్ళు, ఎన్నెన్ని నాళ్ళు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, నీ బ్రతుకు కాలం అంతా ఎన్ని పుణ్య కార్యములు చేసినా పోవు. ఏం చేస్తే జరుగుతుంది? అన్నీ చేసినా క్రీస్తునందు నమ్మితేనే. చెప్పకూడదు ఒకసారి దేవుని మహిమపరుస్తూ. హల్లెలూయా. ఈ లైన్లోకి మనం వచ్చేసాం గనుక ఈ పుణ్యకార్యాలు కానీ, నీ ఏడుపులు కానీ, నీ యొక్క ప్రగల్భాలు కానీ ఏవి నిన్ను పాపము నుంచి తప్పించలేవు. తప్పించేది ఎవరయ్యానంటే యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే. చెప్పకూడదు దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆయన ఎలా వచ్చాడు ఈ లోకానికి అంటే ప్రథమ ఫలముగా వచ్చాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మామిడికాయ ట్యాంక్ వేస్తే ఏ చెట్టు వస్తుంది పైకి? సపోటా సీట్. విత్తనం వేస్తే ఏమొస్తుంది? కొత్తిమీర గింజలు వేస్తే ఏమొస్తాయి? ధనియాలు వేస్తే? దేవునికి స్తోత్రం. మరి మనిషిని బాధ పెడితే మనిషి రావట్లేదు ఏంటి? మనిషిని బాధ పెడితే ఎవరు రావాలి? మనిషి దాంట్లో నుంచి ఓ 4 మనుషులు రావాలి కదా. పోను 4 కాకపోతే ఒక్కడన్నా రావాలి కదా. వస్తాడా? రాడు. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి గాని ఈ శ్మశాన స్థలిన్ కన్నుల్ మోడ్చిన మందభాగ్యుడు ఒక్కడైనను లేచిరాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ఒక ఆయన పాడుకున్నాడు, గుర్రం జోషువ గారు రాశారు. ఇది కాటి కాపరి పాడుకున్న పాట. ఏమిటి? ఎన్నో ఏండ్లు గతించిపోయాయి, ఈ శ్మశాన స్థలంలో కన్నులు మోడ్చిన వాడు, అనగా కన్ను మూసుకున్నటువంటి వాడు, తెరిచినటువంటి వాడు ఎవ్వడు? ఆయన గుర్రం జోషువ గారు కాబట్టి, దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు కాబట్టి, తర్వాత నాస్తికుడు అవుతయ్యాడు. కానీ ఆయన యేసుప్రభువు వారు ఒక్కడేనయ్యా లేచొచ్చినాడని చెప్పడానికి ఈ చక్కని పద్యాన్ని రాశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా వచ్చారా లేచి? అందుకని యేసుప్రభువు వారే సమాధి చేయబడి ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచాడు. కనుక మనకు కూడా ఒక విశ్వాసం ఏమిటంటే సమాధులలో ఉన్నవారు మొదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దైవజనులు దేవదాసయ్య గారు ఒక రక్షణ పద్యంలో ఏమని రాశారనంటే, మృతులైన భక్తులు మేఘమెక్కుదురు, శ్రీ యేసు మేఘము పైకి ఎక్కిరాగా, తరువాత భూలోక దైవమానవులును ఎగిరి ఆ మేఘమే ఎక్కగలరు, పాపమెరుంగని బాలబాలికలును ఆ వెలుగు మేఘంబే ఎక్కగలరు. ఈ 3 గుంపులకే పెళ్లి కూతురను పారమార్థికమైన పేరు గలదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ 3 గుంపులకే పెళ్లి కూతురు అనేటువంటి పేరు. ఎందుకునంటే వీరు మాత్రమే రక్షించబడినటువంటి వారు. మొదటిది క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము. ఏ లోకం, ఏ మతంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా పాపం ఎరగని పిల్లలందరూ కూడా దేవుడు ఏమన్నాడు? ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. కనుక ఈ 3 గుంపులే పరలోక రాజ్యంలో పెండ్లి కుమార్తె వరుస అన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఆ రూపంలోనికి రావడానికే, ఆ స్వరూపమును సంపాదించుకోవడానికే ఆయన ప్రథమ ఫలముగా తిరిగి లేచిన వాడై ఉన్నాడు. కనుక మనము కూడా తిరిగి లేవగలము. అదే మన యొక్క గురి అయి ఉండాలి తప్ప సంపాదించుకున్నామా తిన్నామా అనేది కాదు. దేవుని కోసం నేను వాడబడ్డానా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని స్తోత్రం. ఈ రోజున బైబిల్ మిషన్ అంతటిలోనూ కూడా మరి సువర్ణరత్నమ్మ గారి పేరు వినబడుతుంది అని అంటే ఈ గ్రామాన్ని గురించి ఆమె తనకంటూ ఏమీ
చెప్పాలి. కావాలనుకుందా, అమ్మేసుకోవాలనుకుందా, నాకున్నదంతా దేవునికి అనుకుంది. అదే ప్రథమ ఫలముగా మనము మారిపోవాలి. ఆయనకి చేయవలసినవన్నీ ఏమైతే చేస్తావు, ఇవన్నీ దేనికోసమనంటే మీ పాస్టర్ గారు ఏదో పొలాలు కొనేసేసి, ఏమండి నాకైతే తెలియదు మీ అయ్యగారికి ఎన్ని ఎకరాలు ఉందో చెప్పండి. ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాడు ఆయన? ఎన్ని ఆవులు ఉన్నాయి ఆయనకి? ఎన్ని మేకలు ఉన్నాయి ఆయనకి? వస్తుంటే చూపించింది ఈ స్థలం. చెప్పండి, కార్లు పెట్టిన స్థలం. మాట్లాడరే, ఎవరిదది? దేనికోసం కొన్నారంట? అక్కడ చర్చి కట్టుకోవాలి, లేకపోతే అక్కడ సభలు పెట్టుకోవాలి, మాకుంటూ ఒక స్థలం ఇక్కడ. ఎవరి కోసం ఇది? ఆయన ఎక్కడైనా వేసుకెళ్ళిపోతాడు చెప్పండి? ఈ ఊర్లో ఉన్నటువంటి ఈ మందిరాన్ని, ఈ స్థలాన్ని ఎక్కడికైనా పట్టుకెళ్దాక ఉంటుందా? ఇదే డబ్బులతో బంగారం కొనుక్కుంటే ఉంచుకోలేడు ఆయన. ఎంత రేటు పెరిగిపోతుంది, ర్యాకెట్లా పెరిగిపోతుంది అలా పైకి. ఎన్ని లక్షలు అయిపోయినావు కదా ఇప్పుడు. ఇంత శ్రమపడి ఇవన్నీ కొనుక్కుని మందలు కట్టకపోతే శుభ్రంగా బ్యాంకులో వేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా. ఆయన తప్పనంతా ఏంటి అంటే ఇంకా 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 ఈ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ మాస్టర్ గారు చెప్పే మాటలన్నీ వినాలని. అంతేనా? మీ అయ్యగారు ఈ ఊరికి ఎలా పరిచయం ఆయన? మాస్టారు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గురువు గారుగా వచ్చాడు ఆయన. గురువును తీసుకొని వచ్చాడు ఆయన. ప్రథమ గురువు అయినటువంటి దేవదేవుణ్ణి, రెండవ గురువుగా ఉన్నటువంటి దేవదాసయ్య గారిని ఈ గురువు గారు మీకు తీసుకొచ్చారు. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. సన్నిధి నేర్పినా సద్గురువు ఎవరు? సన్నిధి పరుడగు ఈ గురువే. దేవునికి మహిమ కలుగును గాక. మీ జీవితాల్లో సంతోషం నింపబడడానికి, సేవ అనేటువంటి ఉద్దేశమే లేనప్పుడే నాగరత్నమ్మ గారు ఎక్కడ తీసుకొచ్చి, సోమరత్నమ్మ గారు, నాగమ్మ గారా, పప్పల నాగమ్మ గారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పెద్ద తల్లమ్మ గారు. ఎందుకనంటే కొంతమందికి ఆ పేరుని బట్టే తెలుస్తుంది ఊర్లో. ఆ కిరాణా కొట్టు ఉండేదన్న సంగతి. అందుకని చిన్నపిల్లలందరూ పెట్టుకున్న పేరేంటి, ముద్దు పేరు అది. అదే పేరు అలా కన్ఫర్మ్ అయిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఆయన తీసుకురావడం ఇక్కడికి ఎందుకయ్యానంటే, ఇదిగో ఈ రోజున ఎంతమందిని దేవుడు చూపించాడు. చెప్పలు కూడా దేవుని మహిమ పడదాం. హల్లెలూయా. ఒకే ఒక కుమార్తె మార్గాన్ని వేసింది. ఈరోజు వచ్చినటువంటి గురువే తన పనేదో చేసుకుని వెళ్ళిపోలేదు. తనకు జీవితాన్ని ఇచ్చిన గురువును ఈ లోకానికి, ఈ గ్రామానికి ఆయన పరిచయం చేసి ఎంతమందిని. ఇంకా ఉన్నారా మారిన వారు ఈ ఊళ్ళో? లేరా? మొత్తం అందరూ మారిపోయారా? ఎంత పని ఉంది. మీ పని ఇంకెంత ఉంది. ఆయన ఎంత పని చేశాడు, మీరు ఎంత పని చేయాలి ఇంకా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జై బలో క్రీస్తు మహారాజ్కి, దేవాది దేవునికి. కనుక మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే ఈ పనిలో నిమగ్నమైపోవాలి. నేను ఎప్పుడూ చెబుతాను, ఎక్కడికి వెళ్ళినా చెబుతాను ఒక మాట, ఒక ప్రశ్న వేస్తాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, గొర్రె పిల్లలు గొర్రెల కాపరి. మీరు ఎవరు చెప్పండి? ఈయన ఎవరు చెప్పండి? దేవుని స్తోత్రం. బయటికి వెళ్దాం. గొర్రెలు గొర్రెల కాపరి. వెరీ గుడ్. ఇప్పుడు ఆ గొర్రెలన్నీ కూడా సంవత్సరానికి పెరుగుతూ ఉంటాయా, తగ్గుతూ ఉంటాయా? దేవుని స్తోత్రం. అంత బాగా చెప్తున్నారు మీరు. ఇప్పుడు గొర్రె పిల్ల సంవత్సరానికి ఎన్ని పిల్లలకి అంటది? ఒకటా రెండా? ఒకటి, లేకపోతే రెండు, ఒక్కోసారి 4 కూడా వస్తాయట దేవుడు ఆశీర్వదిస్తే. అవునా? తక్కువ కాకుండా ఎన్ని? 2. వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ గొర్రెకు గొర్రె పిల్లలు పుడతాయా, లేకపోతే ఆ గొర్రెలను కాసి వాడు గొర్రె పిల్లలకి అంటాడా? చెప్పాలి సరిగా. గొర్రె ఏం చెయ్యాలి? ఇంకో గొర్రెని కనాలి. మీరు అందరూ ఎవరు చెప్పండి? మరి ఈ గొర్రె ఏం చెయ్యాలి? మరి కన్నారా మీరు ఎవరినైనా? ఒక్కరినైనా క్రీస్తు కోసం మీరు కన్నారా? నేనున్నాను, నన్ను పంపమని రమ్మో సంఘమా. నేను అనపర్తిలో ప్రసంగం చేస్తున్నప్పుడు దేవదాసయ్య గారి కాలనాడు సంఘం, సభాపతి గారి సంఘం,
అక్కడ పాటలు పాడుతుంటే ఆ మంచుకి ఆ రొంపకి మొత్తం వెళ్ళిపోయింది. నిన్న మా పెద్ద పిల్ల ఎదురు కూర్చుని నాకు సాయం చేసింది. ఇప్పుడు మీ అమ్మగారు నాకు సాయం చేస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాడుకుందామా పాట? ఏం పాట? ఎవని పంపుదును నా తరపున, ఎవరు పోవుదురు నాకై, ఎవరు పోవుదురు నాకై. తప్పుడు కొడదాం. పరమదేవుని హృదయ వేదన ఇదే ఆహ్వానము నీకై, ఇదే ఆహ్వానము నీకై. నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంఘమా, నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంఘమా. భూదివి సంగమ రంగాతలమ సువాదాస, అందరూ తప్పుడు కొట్టాలి. భూదివి సంగమ రంగాతలమ నేను చూస్తున్నాను. సంగమా. బైబిలు మిషను సువార్త సంగమా, ప్రార్థన మందిరమా. బైబిలు మిషను సువార్త సంగమా, ప్రార్థన మందిరమా. దరసాతాను నిరాజము కూర్చే యుద్ధారంగమా, దరసాతాను నిరాజము కూర్చే యుద్ధారంగమా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. తరసాతానుని రాజ్యము కూల్చే యుద్ధరంగం మీరు. ఎవని పంపుదురు నా తరపున, ఇలా ఎవరు పోవుదురు నాకై, నేనున్నాను నన్ను పంపుమని రమో సంగమా. భూమి దివి సంగమ రంగస్థలమ సువార్త సంగమా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంట్లో ఒక పాము దూరింది. ఏం చేస్తారు? పాలు తాగుతావా? గుడ్డు పెట్టమంటావా? ఇదిగో ఆ మంచం మీద పరుపు వేసిన అక్కడ పడుకో అంటారా? మాట్లాడరేంటి? వెంటనే చేస్తారా? లేకపోతే సాయంకాలం మా ఆయన వచ్చాక చూద్దాం అనుకుంటారా? దొరికిన కాడికి దొరికినట్టు ఎవరిని పిలిస్తే వారిని కేకేసి, ఇదిగో పాము దూరింది ఇంట్లో, మా ఇంట్లో, చంపేయండి చంపేయండి అంటావా అనవా? మరి సాతాను సంఘంలో దూరాడు. సాతాను ఈ లోకంలో ఉండి పనిచేస్తూ ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? చెప్పండి, పాడుకున్నాం కదా. దరసాతానుని రాజ్యము కూల్చే. ఎప్పుడో చేద్దామని కాదు. నీ ఇంటిలో పాము దూరితే వెంటనే ఎలాగైతే దాన్ని చంపాలని చూస్తావో, సాతాను కార్యాలను, సాతాను క్రియలను నీ కుటుంబంలో కానీ, నీ సంఘంలో కానీ, నీ ఆత్మలో కానీ ప్రవేశిస్తే వెంటనే దాన్ని తీసివేసే ప్రయత్నాలు చేయాలి. నీలో నుంచి తీసివేసుకోవాలి. అప్పుడే నీ రాకడ సిద్ధపాటు సరి అయినదని దేవుడు గుర్తించగలుగుతాడు. చెప్పగలుగుతాడు. దేవుణ్ణి మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రథమ ఫలముగా నువ్వు మారిపోవాలి. ఆయనే ప్రథమ ఫలముగా మారాడు. నేను కూడా మరణమును జయించి తిరిగి లేచి వరుసలో ఉంటాను. నేను మాత్రమే కాదు, ఎవరు? అందరూ. దేవునికి మహిమ కలుగును గాక. జైబోలో క్రీస్తు మహారాజ్కి నేను మాత్రమే కాదు, నా జనము, నా ప్రజలు, నా వారు అందరూ కూడా ఆయన వైపుకే చూడాలి. ఒక పాటలో, కన్వెన్షన్ కీర్తనలో ఉన్నటువంటి పాట ఏమిటి అంటే, రాకడ ధ్వనులే భువిలో ఎటు చూచిన వినబడుచుండు, రాకడ ధ్వనులే భూమిలో ఎటు చూసిన వినబడుచుండు. నన్ను నా జనాంగములను సిద్ధపరచుము దేవా, నన్ను నా జనాంగములను సిద్ధపరచుము దేవా. సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఏ ధ్వని ఇది? రాకడ ధ్వని. ఈ రాకడ ధ్వని ఏదైతే ఉందో,
ఈ ధ్వని ఈ ప్రపంచమంతటికి అందించే పని ఎవరిదయ్యారంటే మనదే ఈ పని. నన్నును నా జనాంగములను సిద్ధపరచుము దేవా. ఎవరిది ఈ పని? నన్ను సిద్ధపరచు, నా జనము, నా కుటుంబము, నా సంఘము, నా ఊరివారు, నా బంధువులు, నా స్నేహితులు, నా తోటివారు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఏం చేయాలి? ఇప్పుడు సిద్ధం చేయవయ్యా. అందుకే ఈ సభలు. ఎందుకు ఈ సభలు? ఎంత ఖర్చు పెట్టుకుని ఎందుకు సభలు పెడుతున్నారు? ఏ సభలు? దీని పేరు ఏం పేరు? రెండవ రాకడ సభలు. అంతేనా? క్రీస్తు రెండవ రాకడ. మళ్ళీ ఏ రెండవ రాకడ అంటారని మీ అయ్యగారు చాలా జవాబిచ్చేశారు దాంట్లోనే. రెండవ రాకడ అంటే ఏంటి అని అంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు రెండవ రాకడ సభలు. ఆయన మరలా వస్తున్నాడు. సిద్ధపడు సంఘమా, విశ్వాసము చెదరకుండా. దేవునికి మహిమ కలుగునుగాక. నేను రాసిన పాట ఇది, మరి మీ అమ్మగారు పాడలేరు. అంబరాన ఆనందాలు, కడబూర సంబరాలు, నిరీక్షించు వీక్షణాలు, నిత్యత్వపు సంతోషాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పాటలో సిద్ధపడు సంగమా, అనుక్షణం మరువకుండా, సంగమా విశ్వాసం చెదరకుండా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక రెప్పపాటు ఆకర్షణలో మనం వెళ్ళిపోతాం. అంబరాన ఆనందాలు, కడబోర సంబరాలు, అదే రాకడ ధ్వని ఏదైతే వినిపించబోతూ ఉందో ఆ ధ్వనిలోనికి మనము చేర్చబడడానికి మనం ఆయన కోసము లేపబడతామనేది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమాధులలో ఉన్న వారికి వినబడుతుంది ఈ శబ్దం. ఇది ఎన్నో పండుగ? మూడో పండుగ. 4వ పండుగలోకి వెళ్దాం. మళ్ళీ వెనక్కి వద్దాం ఒకసారి, మళ్ళీ ముందుకెళ్ళి వెనక్కి వద్దాం. 4వ పండుగ ఏంటి? పెంతెకొస్తు పండుగ. ఈ పండుగ అయ్యగారు చేస్తారు ఖచ్చితంగా, అవునా? దేవుని స్తోత్రం. పెంతెకొస్తు పండుగ అంటే ఏంటి? దేవుని స్తోత్రం. చెప్పాను కదా మనకి కంటికి పంటికి ఒంటికి తప్ప. పెంతెకొస్తు పండుగ అంటే అసలు ఏమిటి? 50వ రోజు. పెంతెకొస్తు అంటే అర్థం ఏంటి తెలుసా? 50వ రోజు. యేసుప్రభువు వారు మరణించి 40 దినములు శ్రమపడిన తర్వాత అనేక మందికి అగుపడుచు తన్ను తాను ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 4-5 వచనం మనం చూస్తే కనిపించే విషయాలు ఇవన్నీ. ఆయన అన్నాడు, మీరు కొన్ని దినాలు ఉండండి అన్నాడు. ఎన్ని దినాలని కాదు అక్కడ. అయితే ఎన్ని దినాలు ఉన్నారు ఆయన అంటే 10 దినాలు ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు వారు మేడగదిలో ఉండగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. ఆ రోజు ఏ రోజు చెప్పండి? పెంతెకొస్తు పండగ. పెంతెకొస్తు పండగనంటే ఏం చేస్తారు? చదువుకుందాం ఒకసారి. లేవియకాండలోకి వెళ్ళిపోదాం. 23వ అధ్యాయం. నాకు టైం అయిపోతుంది. మీరు ఆమెన్ అంటారేమని భయం వేస్తుంది. 23వ అధ్యాయము వచనం 16వ వచనం. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలను. ఇందాక చెప్పారు కదా మీరు, ఇది కానుకల పండుగ అంటే ఏంటి చెప్పండి? ఇందాకది ఏంటి? ప్రథమ ఫలముల పండుగ. ఇది క్రొత్త ఫలములతో దేవునికి నైవేద్యము తేవాలి. ఏ రోజున? 50వ రోజు. చదవము అక్కడ. 50వ దినమున, అనగా 50 అంటే హీబ్రూ భాషలో పెంతెకొస్తు అని అర్థం. పెంటాటుక్ ఈ గ్రీకు భాష, హెబ్రీ భాషలో ఈ బైబిల్ వ్రాయబడింది కనుక ఆ భాషలలో పెంటాటుక్ అంటే పంచ గ్రంథాలు, అనగా ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి 5 కాండాలని ఏమంటారంటే పెంటాటుక్ అంటారు. ఆది కాండము, నిర్గమాకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 కాండాలను ఏమంటారు? పంచకాండాలు, అవునా? దాన్ని ఆ భాషలో ఏమంటారంటే పెంటాటుక్. అంటే పెంటా అనంటే 5, పెంటెకొస్తు అంటే 50. 50వ రోజున చేసే పండుగ. దేవుని స్తోత్రం. దాన్ని పెంతెకొస్తు పండుగ అన్నారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారే పరిశుద్ధాత్మ పండుగ అని. అది ఇప్పుడు పరిశుద్ధాత్మ పండుగ అయింది. ఆ పండుగ కాస్త ఏమైంది?
పరిశుద్ధాత్మ పండగ. ఇంకా చెప్పాలి అని అంటే ఆ రోజున 120 మంది మీదకి వచ్చింది. పేతురు గారు నిలబడి అనర్గళంగా మాట్లాడినప్పుడు 3,000 మంది పశ్చాత్తాపపడి మార్చబడ్డారు. 3 అబద్ధాలు ఆడినోడు 3,000 మందిని మార్చాడు. చప్పుడు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. నువ్వు ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నావేమో. ఎంతమందిని తీసుకొచ్చావు దేవుని దగ్గరికి? 3 అబద్ధాలకి ఎంతమందిని తీసుకొచ్చాడు ఆయన? 3,000 మంది. ఒక్క అబద్ధానికి 1000 మందిని లాక్కొచ్చాడు. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడవు నీ జీవితంలో? ఆ అబద్ధాలన్నీ పోవాలంటే ఎంతమందిని తీసుకురావాలి నువ్వు ఇప్పుడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎంతమందిని తీసుకురాలేను కనుక అబద్ధం ఆడకుండా మౌనంగా ఊరుకున్నంత ఉత్తమమేమీ లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 అబద్ధాలు ఆడినవాడు 3,000 మందిని తీసుకొచ్చాడు. 3,120 మంది ఒకే రోజున క్రొత్త ఫలములుగా నైవేద్యంగా దేవునికి కోత కోయబడ్డారు. చప్పుడు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. కోసాడు లేదా? ఎంతమందిని కోసాడు ఇప్పుడు క్రీస్తు కోసం? 3,000 ఫలాలు తీసుకొచ్చాడు. క్రొత్త ఫలములను నైవేద్యంగా అర్పించాడు. ఇది ఈ పెంతెకొస్తు పండుగ మనం చెప్పుకుంటే ఆత్మల పండుగగా మారిపోయింది. చప్పుడు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఆత్మల ఫలముల పండుగగా ఇది మారిపోయింది. పెంతెకొస్తు పండుగ రోజు నుంచి ప్రపంచం మీద క్రైస్తవ్యము విస్తరించుకుంటూ వెళ్ళిపోతుంది. ఆగేది కాదు ఇది. ఎంతమంది అడ్డులు పెట్టినా, ఎంతమంది చంపేసినా, నగ్నంగా ఊరిలో విడిదిగించినా సరే క్రైస్తవ్యం ఎక్కడ ఆగిపోలేదు. ఎంతమంది చచ్చిపోతే అంత గొప్పగా వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం. ఇది ఆగేది కాదు. చప్పుడు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకనంటే ఎక్కడైనా సరే దేవుని వార్త వినబడుతూ ఉంది. టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. ఇక అసలైన పండుగలోకి వచ్చాం. ఏ పండుగ ఇది? 5వ పండుగ, శృంగధ్వని పండుగ. ఏ పండుగ ఇది? శృంగధ్వని పండుగ ఆచరించేటప్పుడు పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకోండి అన్నాడు. శృంగధ్వని అంటే ఏంటి చెప్పండి? సంతోషాల ధ్వని, ఆనందాల ధ్వని. శృంగధ్వని అంటే అర్థం అంతే కదా. మన గ్రామాల్లో జాతరలకు వెళ్ళినప్పుడు ఉండేటువంటి జాతర శబ్దాలు మనకి తెలుసు. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వాయించేటువంటి వాయిద్యాలు మనకి తెలుసు. చావుకి వెళ్ళినప్పుడు కూడా ఏమని చెప్పండి, చావు మేళాలు కూడా ఉన్నాయా లేదా? మీకు ఒకటి జ్ఞాపకం చేస్తానే. ఇప్పుడు కాదు కానీ మన చిన్నప్పుడు భారతదేశపు 8వ రాష్ట్రపతి ఫలానా వారు మరణించారు కనుక 7 రోజులు భారతదేశం అంతటా సంతాప దినాలు ప్రకటించబడ్డాయి. చాలండి ఈ మాట. వెళ్ళిన రేడియోలో పెట్టామనుకో, అప్పుడు టీవీలో కదా, రేడియో పెట్టిన ఏమొచ్చేది చెప్పండి? గుర్తొస్తుందా మ్యూజిక్? ఏంటి ఇచ్చే ఇది కాదురా బాబు, ఇంకో స్టేషన్ పెట్టామనుకో, అక్కడ కూడా ఏమొచ్చేది? ఆడి చచ్చిపోవడం తర్వాత సంగతి. కానీ ఉన్నా కాస్త వినోదం ఆ రేడియో. ఆ 7 రోజులు ఇదే రాగం. ఏ రాగం ఇది? చావు రాగం. కానీ క్రైస్తవులకు సమాధుల్లో ఉన్నవారు లేచేటువంటి రాగం ఏమిటాయనంటే రాకడ ధ్వని. ఏంటా రాకడ ధ్వని అంటే? మరణాత. అందరూ చెప్తాం, రాకడ ధ్వని, రాకడ ధ్వని, రాకడ ధ్వని, రాకడ ధ్వని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే పైనుండి గట్టిగా వినబడే స్వరం ఏంటి తెలుసా? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ వచ్చేటువంటి మాట ఏంటంటే ఒకే ఒక మాట. ఆ మాటే మరణాత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత మంచి మాట దైవజనుడు దేవదాసయ్య గారు మనకిస్తే ఈ మధ్య ఒక ఇద్దరు తయారయ్యి ఎదురుగా కుర్చీలు వేసుకుని టేబుల్ ఎదరకుండా పెట్టి ఆ వెనకాల ఒక ఆవిడ్ని ఏమీ తెల్లని ఒక ఆవిడ కూర్చోబెట్టి, అమ్మ మన్నాత చెప్పొచ్చా అనండి. మాకు తెలియదండి, అయ్యగారు చెప్పమన్నారు, మేము చెబుతున్నాం. క్రమాలు చేయొచ్చా? అయ్యగారు చెప్పమన్నారు, చెప్తున్నాం అంటే అప్పుడు వాళ్ళు చెబుతున్నారు, మర్నాథ్ చెప్పకూడదమ్మా, చాలా పాపం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మర్నాథ్ చెబితే చచ్చిపోతారు అన్నట్టుగా. చూసారా ఎప్పుడైనా యూట్యూబ్లో ఇది మధ్య చూసారా?
మరణాలు చెప్పకూడదంట. ఏం చెప్పాలి? ప్రైజ్ ద లార్డ్, వందనాలు తప్ప ఇంకేం చెప్పకూడదు. మీకు తప్పు అంటలేదు. ప్రైజ్ ద లార్డ్ చెబుతాం మేము, వందనాలు చెబుతాము. ఇంకా మేము ఏంటంటే ఎక్స్ట్రాడినరీగా పైకి వెళ్ళాం. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. మేము మరణాత కూడా చెప్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఇంకా ఎల్కేజీలో ఉన్నావు, నువ్వు ఇంకా యూకేజీలో ఉన్నావు. నీ చెడ్డి నువ్వే పైకి లాక్కోవాలి. నీ ముక్కు సీముని ఇంకోటి వచ్చి తీయాలి. మీ అమ్మ లేదా మీ టీచర్ గారు తీయాలి. అవునా? నువ్వు అక్కడే ఉన్నావు. మేము ఎక్కడికి వెళ్ళిపోయాం? యూజీ పీజీకి వెళ్ళిపోయాం. నువ్వు ఎక్కడున్నావు? ఎల్కేజీ యూకేజీలో ఉన్నావు. ఇక్కడ నీకు అదే తెలుసు. గుడ్ మార్నింగ్ టీచర్, ఇదే తెలుసు నీకు. మే కమిన్ సార్, ఇదే తెలుసు నీకు. మాకు దాన్ని దాటి స్కాలర్స్గా మారిపోయాం. చెప్పకూడదు దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఈ ఒక్క మరణాత్ అనే మాటలో ఎంత మర్మం ఉందో తెలుసా? ఒకసారి మరణాత్ అనే మాటకి అర్థం తీయండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము. టగటగా అయ్యో, ఇప్పుడు మొదటి రేటే గారికి 10 నిమిషాలే ఉందనుకుంటున్నాను. ఎవడును ప్రభువును ప్రేమింపకుంటే ఓకే, ప్రభు వచ్చుచున్నాడు. ప్రభు వచ్చుచున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప. ఏంటండి? ప్రభు వచ్చుచున్నాడు. పైన ఏముంది? ఒకటి ఉంది. కిందకు వచ్చేయండి. ఆదిమ భాషలో మరణాత అనగా ప్రభు వచ్చుచున్నాడు. ప్రభు వచ్చుచున్నాడు. చెప్పండి అందరూ కూడా. ఏంటి మరణాత అంటే? ఏంటి? ప్రభు వచ్చుచున్నాడు. రెండవది ఏంటి? లేక ప్రభు వచ్చి ఉన్నాడు. మూడవది ఏంటి? ప్రభువా రమ్ము. దేవుని స్తోత్రం. ఈ మాటలో ఉన్న ఒక విషయాన్ని మీకు చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ అయిన మాట. ఇలాంటి వాళ్ళు చాలామంది తయారవుతారు. ఇక్కడ ఒకటి తయారయ్యాడు. ఇప్పుడు ఇంతకుముందు కూడా చాలామంది అన్నారు, మరణాత ఏంటి, మరణాత పని పాడలేదేంటి అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కూడా చెప్తున్నాం కదా, మరణాలు చెప్తున్నారా లేదా? తెలిసినా తెలవని చెప్పేయడమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆయనకే స్తోత్రములు కలుగునుగాక. జై బోలో క్రీస్తు మహారాజ్కి. మొదటి మాట అర్థం చెప్పండి. ప్రభువు వచ్చుచున్నాడు. ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఏమనుందయ్యానంటే, ప్రభువు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, యాకోబులో నక్షత్రం ఉదయించును. ఆది కాండం 3వ అధ్యాయము 15వ వచనం నుంచి ప్రారంభించబడి మలాకి గ్రంథములో చిగురు అను ఒకడు కలడు అని చెప్పేంత వరకు కూడా యేసు ప్రభు వారిని గురించినటువంటి ప్రవచనాలే ఉన్నాయి. అవునా కదా? అంటే పాత మందనంతా కూడా ఏం చెప్పింది? ప్రభువు, ఈ ప్రభువు వచ్చుచున్నాడనే మాట అర్థం ఏంటి? మరణాత. గట్టిగా చెబుతాం. దేవుని స్తోత్రం. అంటే పాత నిబంధన అంతా ఒక మాటలో చెప్పాలంటే చెప్పండి, ఆ మాట ఏంటి? గట్టిగా చెప్పండి. అలా ఎంత మంచి మాట ఇది. అవునా? మనం మాట్లాడే మాట యొక్క వివరం ఎంత గొప్పదో చూడండి. పాత నిబంధన అంతా మరణాత అనే మాటలో ఇమిడిపోయి ఉంది. కొత్త నిబంధనలు 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో యేసు ప్రభువారు వచ్చి ఉన్నాడు. హోయ్. అవునా? మరణాత అంటే రెండో అర్థం ఏంటి? వచ్చాడా అంటే ఇప్పుడు 4 సువార్తల అర్థం ఏంటి? గట్టిగా చెప్పాలి. మరణాత. దేవుని స్తోత్రం. ఇక అపోస్తుల కార్యముల నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రభువారు రమ్మంటున్నారా లేదా? ప్రతి వాళ్ళు ప్రభు వచ్చేస్తున్నాడు. సిద్ధపడండి. రమ్ము నాయన, నువ్వు వచ్చే నాయన. ప్రభువైనా యేసు రమ్మను ప్రార్థన నేర్పుమో. ప్రభువా సభలకు మాత్రమే కాక ఇతర సభలకు మాత్రమే కాక ఇతర జనులకు కూడా నిదియే ప్రార్థన. జనులకు కూడా నిదియే ప్రార్థన. త్వరగా రానున్నా యేసు, త్వరగానే రమ్మో తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పత్రికలన్నీ కూడా ఏం చెబుతున్నాయి? రమ్మని చెబుతున్నాయి కదా. అంటే అర్థం ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే మనం 3 మరణాలు కలిపితే ఎన్ని మరణాలు అవుతాయి? ఒకే మరణాలు. ఏంటి అంటే మొత్తం బైబిల్ అంతా ఒకే మాటలో చెప్పండి అయ్యారంటే ఏం చెప్పొచ్చు? గట్టిగా చెప్పండి. మీకేమి గ్లూస్ బంప్స్ రావట్లేదా? వస్తే చప్పలు కొడతారు, లేకపోతే కొట్టరు. అబ్బా, ఎంత గొప్పగా కొట్టేస్తారు. మీరు మాట్లాడే ఈ మరణాతకి ఇంత విలువ ఉందే. నువ్వు మరణాదని నాకు చెబితే అర్థమేంటి? అయ్యగారు ప్రభు వచ్చేస్తున్నాడు. నేను మరలా నీకు మరణా చెప్తే అర్థం ఏంటి? ప్రభువా వచ్చేనాయన,
ప్రభువా వచ్చి నువ్వు వస్తున్నాడని చెప్తే నేనేమంటున్నాను, ప్రభువా రమ్ము, నేను కూడా సిద్ధమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జై బోలో క్రీస్తు మహారాజ్కి, దేవాది దేవునికి. కనుక ఈ మరణాత అనేటువంటి మాట ఈ లోకానికి సువార్తను చెప్పేటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్ అనంటే ప్రభువుకు స్తోత్రం. అందరికి అర్థమైపోయింది కదా? తెలుగులో చెప్తే ఏంటి? ప్రభు స్తోత్రం. ఓకేనా? రెండవది ఏంటి మాట్లాడతారు? వందనములు. వందనములు అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వందనములు. ఇప్పుడు నువ్వు ఫోన్ ఎత్తి ట్రైన్లో వెళ్తున్నప్పుడు హాయ్ మరణాతండి అన్నావు అనుకుందాం. ఆ పక్కని అంకలా చూస్తాడా? చూశారు చాలాసార్లు? చూశారు. నన్ను చూశారు. నా పక్కన కూర్చుంటాను అంకలా చూశాడు. ఆడికి ఎలా కనపడిందంటే మరణం అంటున్నాడు ఏంట్రా బాబు వీడు అనుకున్నాడు. వీళ్ళు కోర్టు భాష ఏంట్రా బాబు వీడు అన్నారు. టెర్రరిస్టా? ఈ వరల్డ్ వాడిన తర్వాత నెక్స్ట్ స్టేషన్లో బాంబు పెట్టేసి పేల్చేస్తాడా దీన్ని? ఎన్నో ఆలోచనలు వస్తాయి ఆడికి. ఇలా చూశాడు నా అంకాడు. ఫోన్ పెట్టేసాక ఏంటి ఇందాక అన్నారు అన్నాడు. నేను ఆయనకి ఇలుక్కోలేదు, నేను ఆయన ఇలా గోకలేదు. ఒరే నీ పేరేం పేరు నేను అన్ని అడగలేదు. ఆడికే డౌట్ వచ్చింది, ఏంటి ఇది బాంబు పెట్టి పేల్చేస్తాడా ఏంటి, ఇలాంటి ఆలోచనలు వచ్చి ఏంటి మరణాత అన్నాడు. రిజర్వేషన్ సీట్లు కాస్తా ఏ సీట్లు అయ్యి ఆ దిగిదాకా నాతో పాటే ఉండాలా, నేను దిగిదాకా నాతో పాటే ఉండాలి. అయిపోయింది అడిగి మొత్తం. మరణాత అంటే మర్దనా చేసేసాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్య ఒక మీటింగ్ జరుగుతున్నాయండి, మరణాత మరంధ అని ఒక ఆయన పెట్టి చేస్తున్నారు అనుకోండి. మనం ఏం చేస్తున్నామండి, మరణాత నాడు మెదడులోకి ఏం చేస్తున్నాము, మర్దనా చేసి లోపలికి తింపేశాం. మరణాత అంటే ఆయన వచ్చాను చచ్చాను లేచాను అన్నావు అనుకో, అదేంటి బాబు అంటాడు. అప్పుడు నువ్వు మొదలెట్టచ్చు మొత్తం అంతా. నేను నీకు సువార్త చెబుతానంటే ఎల్లవయ్యా అనేటువంటి వాడు ఆడే నీ దగ్గరికి వచ్చి మరణాత అంటే ఏంటి అని అడిగినప్పుడు నువ్వు చెప్పడానికి నీ దగ్గర ఏముందయ్యానంటే సువార్త ఉంది. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఇంత విలువైన మాట ఇది, ఇంత శ్రేష్టమైన మాట ఇది, లోకానికి సువార్తను ప్రకటించే మాట ఇది. ఈ మాటని ఈ రోజున వ్యంగ్యంగా మాట్లాడడానికి అసలు మీకు నోరులు ఎలా వస్తున్నాయి? పని పాటలు లేవరా మీకు? అసలు ఎవరిలో తప్పు ఉందో అని వెతకడం తప్ప ఇంకొక పని లేదు. ఆ పని ఏదో కదంత బయటికి వెళ్ళి దేవుడు నిలన వాడికి వెళ్ళి సువార్త చెబితే వాడు ఖచ్చితంగా మారొచ్చేమో కదా. ఎందుకు ఈ లేనిపోని అన్నీ ఎట్టి టీవీల్లో పెట్టి యూట్యూబ్లో పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? ఇప్పుడు చెప్పండి, మేము ఎల్కేజీయా మీరు ఎల్కేజీయా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎల్కేజీ చదివేవాళ్ళు యూకేజీ చదివేవాళ్ళు ఉన్నారా? మీ ఇంట్లో ఉన్నారా లేదా? అంటే ఎల్కేజీ యూకేజీ అంటే అధ్వాన్నం మరింత అధ్వాన్నం. తెలుసా మీకు? ఏంటి చెప్పమంటారు? అధ్వాన్నం మరింత అధ్వాన్నం. ఎందుకంటే ఆడు 1వ తరగతిలో వేయడానికి పనిచేయడు, అంతే కదా. అలాగని ఇంట్లో పెట్టుకోలేమండి, ఇల్లంతా పీకి. ఇంకా ఆడు బాధపడలేక ఈయన ఎప్పుడు స్కూల్లో వేస్తారని చూస్తుంది తల్లి. ఎందుకంటే ఈయన పోతారు కదా ఇంటికి బయటికి. ఆడితో పడేది ఎవరో? పొద్దుటే లేచి నిద్రపోయినా కానీ గబగబా అంట్లు తోమేసి కదా పప్పుకి ఈ బ్యాచ్ అందరికీ అంటే పొద్దుటి క్యారేజీలు సులువుగా అయిపోయేది. ఈ పొయ్యి మీద పప్పు, ఈ పొయ్యి మీద అన్నం అయిపోయింది అది జీవితం. లేకపోతే ఈ పొయ్యి మీద పప్పు, ఈ పొయ్యి మీద అన్నం, ఈ పొయ్యి మీద గుడ్డు కొట్టేసి ఇలా తిప్పేసి తోసేస్తారు. ఆడు ఏ రోజుని మధ్యాహ్నం మాట కదా మంచాన్న తెల్ల రోజు లేదానికి. 3వ సంవత్సరంలో ప్రారంభిస్తున్నాడు ఈ యాత్ర ఆడిది. మళ్ళీ ఆడి జీవితంలో పెళ్ళి అయిన తర్వాత కూడా మళ్ళీ ఇదే పని. పగోడు కూడా అంతేనా పని? ఇంకో పని ఉందా? అంటే ఆయన ఇంట్లో ఉంచుకోలేక, 1వ తరగతిలో వేయలేక, 1వ తరగతిలో వేయచ్చు ఎక్కడ? గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే 1వ తరగతిలో వేయచ్చు. అండ్ 3 సంవత్సరాలు అంటే వెళ్ళు 2 సంవత్సరాలు దాటాలి, 5 వస్తేనే కానీ
ఎక్కడికి పంపించేది ఇప్పుడు? అంగన్వాడి, ఉప్మా బడికి అన్నా పంపించేస్తాం. అంటే అవి లేకపోతే ఏమైపోతుందో మనం అసలు నిజంగా చెప్పాలంటే. కంటి మీద కునుకుండేది కాదు ఎవరికైనా. మీ స్థాయి ఏంటనంటే అక్కడ దేనికి పనిచేయరు, ఓడితోది పనిచేయరు, ఇంట్లో ఉండడానికి అట్టుకెళ్ళి మిమ్మల్ని ఉప్మా బళ్ళు వేసేయాలి. కానీ దేవుడు మాకు అంటే గర్వంగా చెప్తాం కదా, ఇది సగర్వంగా చెప్తున్నాను. గర్వంతో కాదు, ఏంటిది సగర్వంగా చెబుతున్నాను. మా తండ్రి, మా దాసయ్య మాకు నేర్పింది ఏమిటంటే ఒక్క మాట చెబితే చాలయ్యా, ఆ మాటలో ఏమొస్తుంది అంటే సువార్త, బైబిల్ మొత్తం చూపించేస్తాను నేను. చెప్పడం కూడా దేవుడు మేము పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనా ఏమైనా అంటే మరణాతనంటే మనం అర్థం చెప్పడానికి ఈరోజు అందరూ కూడా చెప్పండి. ఇప్పుడు ఎవడైనా వచ్చి ఏంటయ్యా మరణాత అని అడుగు, ఏంటయ్యా మరణాత అంటావు, మరణాత అంటే ఏంటి తెలుసా అని అంటే ఏంటి, ప్రభు వస్తున్నాడు. అది కాదురా అబ్బాయి, మొత్తం బైబిల్ అంతా దీంట్లోనే ఉందిరా. సువార్త చెప్పడానికి ఇదొక అవకాశం రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా టైం అయింది, 10 అయింది. ఎంత అయింది? 10 అయింది. దేవుని స్తోత్రం. చెప్తాను, ఇంకా అవ్వలేదు నాది. ఏ 2 మాటలు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. జై బోలో క్రీస్తు మహారాజ్కి, దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. దేవుని స్తోత్రం. మీరు ఏమంటారో దాన్ని బట్టి ఒక అరగంట గంట ముందుకు వెళ్తాను. వెళ్దాము ముందుకి. మీరు ఎవరు మాట్లాడలేదు గట్టిగాని. ఆ అమ్మాయి మాట్లాడతలేదు. ఒక్క ఓడి తక్కువైనా మరి మాట కుదురుతావు. అందరూ గట్టిగా చెప్పండి. చెప్పేయండి గారు మొత్తం మిగతా అన్నీ కూడా అని చెప్తే చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. జై బోలో క్రీస్తు మహారాజ్కి, దేవాది దేవునికి. గనుక శృంగధ్వని అని అంటే అర్థం ఏంటనగా మరణాత అని అర్థం. ఎన్నో పండుగ ఇది? 5వ పండగ. 5వ పండగ శృంగధ్వని అనగా బోరల పండగ అని దీనికి మరొక పేరు. ఏంటి? దేవుని బోరతోను విందువు బోరల మంగళధ్వనులు, కందువు యేసుని సుందర రూపము, విందువు బోరల మంగళధ్వనులు, కందువు యేసుని సుందర రూపము, విందులో నీవు పాలొందెదవు, విందులో నీవు పాలొందెదవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ బోరల ధ్వని, ఈ బోరధ్వని మరణాతని ఎలా చెప్తారు మీరు? మనం ఎలా చెప్పేసామనుకో, బోరధ్వని అంటే మీద మరణాత, బోరధ్వని అంటే మరణాతని ఎవడు చెప్పాడు మీకు? అది కూడా మీకు చూపించేసాను అనుకో, వదిలిపోద్ది. మత్తయి సువార్త 25వ అధ్యాయం. నేను బైబిల్ తీయక్కర్లేదు, మూసి కూడా చెప్తాను. మీరేమో అయ్యగారు బైబిల్ మూసేశారు కదని మనసులో చాలామంది గొంతులేసేస్తున్నారు. ఎలిజబెత్ గర్భంలో యోహాను గారు యేసు ప్రభువును చూసినప్పుడు గొంతులేసినట్లుగా అయ్యగారు బైబిల్ మూసేశారు కాబట్టి ముగింపు అయిపోయిందో హో అని మనసుల్లో అనేసుకుని పైకి మాత్రం చెప్పండి అయ్యగారు అంటున్నారు. ఎందుకంటే మీకు ధైర్యం ఏంటంటే అయ్యగారు మూసేశారు కాబట్టి అని. నేను మూసినా చెప్పగలను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 2వ వచనము, మొదటి 2వ వచనం చదవండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 10 మంది కన్యకలను పోలి ఉంది. వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు, ఐదుగురు బుద్ధిగలవారు, 5 బులేకాలు. అంతేనా దేవశేఖర్ చెప్పింది? 5 బులేకాలు, 5 బుకాకాలు అంటే బుద్ధి లేని కన్యకలు, బుద్ధి లేని కన్యకలు బులేకాలు, బుద్ధి కలిగిన కన్యకలు బుకాకాలు. దేవుని స్తోత్రం. మీరేమవ్వాలి ఇప్పుడు? బులేకాల బుకాకాల? బులేకాల చంపేసావయ్య బాబు. బుద్ధి లేని వాళ్ళు చెప్పేసుకుంటారండి మీకు మీరే.
బుద్ధి కలిగినటువంటి కన్యకలు. చదువమ్మా. బుద్ధి లేని వారు ఆ, తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. నూనె తీసుకు వెళ్ళలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. రాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడిను. ఏం కేక వినబడింది? పెండ్లి కుమారుడిని ఎదుర్కొనరండి అని అంటే అర్థం ఏంటి? పెండ్లి కుమారుడు వస్తున్నాడు, అంతేనా? అర్థం ఏంటి? దాని అర్థం పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు రండి హోయ్, అదేనా అర్థం? ఎదుర్కొనే రండి హోయ్ అంటే అర్థం ఏంటి? ఇదిగో ఆయన వచ్చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? మరణాత. ప్రభువు వచ్చుచున్నాడు. పైనుంచి ఏమని వినబడుతుంది? ప్రభువు వచ్చేస్తున్నాడు అని వినబడుతుంది. అంటే అర్థం ఏంటి? మరణాత అని వినబడుతుంది పైనుంచి. కింద నుంచి సంఘం ఏమంటుంది? ఇప్పుడు మరణాత అనాలి, అంతేనా? ఈ రెండు కూడా ఏంటి? మరణాతలే. ఈ రెండు మరణాతల్లో ఏముంది? పిలుపు ఉంది. ఆయన వస్తున్నాడు హో అంటే మేము కూడా వచ్చేస్తాము హో. చప్పుడు కొడి దేవుని మహిమ పరుద్దాం. మరణాత అంటే అర్థం వచ్చింది కదా. ఇప్పుడు పెండ్లి కుమారుడు వచ్చేటప్పుడు వేసే కేక ఏమిటి? ఆ ధ్వని ఏంటి? రాకడా. మీరేమనాలి? నేను రాకడ ధ్వని అంటే మీరు ఏమనాలి? ఇప్పుడు మరణాత, రాకడ ధ్వని. గట్టిగా చెప్పాలి. రాకడ ధ్వని, రాకడ ధ్వని, రాకడ ధ్వని. మరి నేను మరణాత అంటే మీరేమనాలి? మరణాత, 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 మరణాత. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత అర్థం దీంట్లో ఉంటే ఈ మరణాతను కాదంటావా? కనుక ఈ శృంగధ్వని పండుగనంటే బూరల పండుగ, బూరల పండుగనంటే మరణాతల పండుగ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పైనుంచి మరణాతే, కింద నుంచి కూడా మరణాత. అందుకని కన్వెన్షన్లో ఒక పాట ఉంటుంది, మనసా మరణాత స్మరణ మరువబోకు మహిలో ఓ మనస. దేవదాస రాసిన దాంట్లో ఏంటంటే మరణాత అనే మాట తరచుగా సలామనువాడు ధన్యుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ శ్రేష్టమైనటువంటి 5వ పండుగ నెరవేరవలసి ఉంది. అయితే ఈ పండుగ ఆయన వచ్చినప్పుడు మనం వెళ్ళినప్పుడు జరిగేటువంటి పండుగ. ఈ భూమి మీద చేసుకోవడానికి మనము ఉండము గనుక ఈ భూమి మీద ఉండగానే మనం ఏం చేస్తామనంటే 2వ రాకడ పండుగలు చేస్తున్నాం. చప్పుడు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకములోనికి వెళ్ళినప్పుడు ప్రభువు బైబిల్ మిషన్ వారందరినీ చూపించి ఏమంటారు తెలుసైనా? వీళ్ళే ఎక్స్ట్రాడినరీ అంటారు. ఏమంటారు మనల్ని? ఎక్స్ట్రాడినరీ. మిగతా వాళ్ళందరూ ఎక్స్ట్రాగా వచ్చారు. మనం ఇంకా ఏంటి చెప్పండి? ఎక్స్ట్రా ఆర్డినరీ, ఇంకా చాలా ఎక్కువ. ఎందుకయ్యానంటే వీళ్ళు 2వ రాకడలో ఎత్తబడతామనేటువంటి నమ్మకంతో ముందే పండగ చేసుకుని పైకి వచ్చేసారని చెప్తారు. చప్పుడు కొడితే ఎవరు మహిమపడతారు. హల్లెలూయా. అందరి ముందు ప్రభువే మన సంఘాన్ని చూపించబోతున్నాడు, ఈ ఏర్పాటును చూపించబోతున్నాడు. ఈ ఏర్పాటులో ఉన్న నీవు నేను ఎంత ధన్యులమో. అందుకని మన ప్రెసిడెంట్ అయ్య గారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు. దాని పేరు ఏం పేరు చెప్పండి? దేవుని బోర. ఈ దేవుని బోర 3 రోజులు దేవుని బోరే. ఎక్కడ చూసినా దేవుని బోరే. టీవీలో చూసినా, సెల్ ఫోన్లో చూసినా, సభల్లో చూసినా, వార్తాపత్రికల్లో చూసినా, కరపత్రికల్లో చూసినా, ఎక్కడ చూసినా కూడా ఏం కనిపిస్తుందనంటే రాకడ వచ్చేస్తుందనే మాటే కనిపిస్తూ ఉంది. యూఫ్రటీస్ అనే మహానది ఎండిపోతుందని ప్రకటన గ్రంథంలో ఉంది. ఇది ఇప్పుడు ప్రస్తుతము చాలా మట్టుకు ఎండిపోయింది. ఇరాక్ టర్కీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క నది, యూఫ్రటీస్ అనేటువంటి మహానది ఎండిపోవడానికి సిద్ధంగా ఉంది. అంచనాల ప్రకారంగా 2040వ సంవత్సరానికల్లా అది ఎండిపోద్ది. అది ఎందుకు ఎండిపోద్ది అనంటే తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు యూఫ్రటీస్ నది యొక్క నీళ్లు ఎండిపోయాను. ఉందా బైబిల్లో? లేదా? దేవుని స్తోత్రం. మళ్ళీ నేను బైబిల్ తీస్తే మళ్ళీ మీకు ఇబ్బంది, అందుకని మీకోసం ఆలోచించి నేను మూసేశాను. గనుక
ఆ యూఫ్రటీస్ అనే నది ఇప్పుడే ఎండిపోవడానికి సిద్ధంగా ఉంది. 25వ సంవత్సరంలో ఉన్నాం. 40 కల్లా పూర్తిగా ఎండిపోద్దట. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు? ఇంకా డ్యాన్స్ చేసుకోవడం చాలా రోజులు ఉన్నాయి, తిరగడానికి చాలా రోజులు ఉన్నాయి, పాపం చేయడానికి చాలా రోజులు ఉన్నాయి, లెక్కలేస్తున్నామేమో. ఈ 15 సంవత్సరాలు 7 సంవత్సరాలు శ్రమలు తీసి ఇంకెన్నాళ్ళు ఉంటాయి? 8. దేవుని స్తోత్రం. నీ లెక్క 8 సంవత్సరాల లెక్కేమో, ఆయన దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినము. జాగ్రత్త, లెక్కలు తేడా వచ్చేస్తాయి. ఈ లెక్కలు ఏమి పని చేయవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏమిటనంటే, యేసుప్రభు వారు ఎప్పుడు వస్తారు తెలీదా? మీకు డేట్ తెలీదా? మేయ గారు చెప్పలేదు ఇంకాని. ఆయన దాచేసుకున్నారు. అయితే చెప్పేస్తే మీరు చర్చికి రారని దాచేసుకున్నాడు ఆయన. అంతేనా? తెలుసా ఆయనకి? ఆయనకి తెలియదు, కుమారుడికి కూడా తెలియదు, ఎవరికి తెలియదు. కానీ దైవజనుడు దేవదాసు గారి మాట ఏమిటంటే, చేయడేమియు ప్రభువు సభకు చెప్పనిది ఏనని చున్నది. ఈ మిగతా 4 పండుగలు టైం ప్రకారం జరిగిపోయాయి. తెలుసా మీకు ఆ సంగతి? పస్కా పండుగ శుక్రవారం జరగాలి, 14వ తేదీన యేసుప్రభు ఆ రోజు చనిపోయారు. రెండవది సమాధిలో పులియని రొట్టెల పండుగ శనివారం జరగాలి, జరిగిపోయింది. మూడవది ప్రథమ ఫలముల పండుగ ఆదివారం జరగాలి, జరిగిపోయింది. 4వ పండుగ 50వ రోజు జరగాలి, పెంతెకొస్తు పండుగ జరిగిపోయింది. ఇప్పుడు 5వ పండుగ ఎప్పుడు జరగాలి? చదవరు కదా ఇందాక? 23వ అధ్యాయం 24వ వచనం, 23, 24 లేవీకాండం. ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు, అది బోరధ్వని వినాలి. దేవుని స్తోత్రం. ఏ రోజునిది? 7వ నెలలో మొదటి దినము. శృంగధ్వని పరిశుద్ధ సంఘంగా కూరడానికి మీకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి రోజు. దేవునికి స్తోత్రం. దీని గురించి క్లియర్గా చదవాలనంటే చదవద్దు, కానీ సంఖ్యాకాండము 29వ అధ్యాయంలో చూస్తే ఆ రోజు అమావాస్య అవుద్ది. ఆ రోజే కాదు, ఇశ్రాయేలులకు ఏ రోజు మొదటి రోజైనా కూడా అమావాస్యతో ప్రారంభమవుతుంది. తెలుసా మీకు ఆ సంగతి? ఇశ్రాయేలు యొక్క లెక్క ప్రకారంగా అస్తమయమును ఉదయమును కలుగగా, చెప్పండి, ఒక దినము. అంతేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక సాయంకాలం పైకి చూసి, రే ఈవేళ అమావాస్య, చంద్రుడు లేడు, ఈవేళ నుంచి ఒక రోజు మనకి ప్రారంభమైపోద్ది అని లెక్కలు పెట్టుకుంటారు. లోనార్ క్యాలెండర్ అంటారు. వాళ్ళే కాదు, మనం కూడా, మన తెలుగు క్యాలెండర్ కూడా ఏంటి తెలుసా? అమావాస్యతోటే ప్రారంభమవుతుంది. తెలుసా మీకు సంగతి? అదేనండి, ఒకరుగా తీపిగా పులపగా అట్టుపల్లేసి, అబ్బా దాసైపోయారు మీరు. ఒకప్పుడు తినే ఉంటారు కనుక ఆ మాత్రం తెలియకపోకుండా ఏముంటుందిలే. కానీ నాన్ వెజిటేరియన్ పెట్టారు ఇంకొకటి అమ్మగారు. ఇందాక పీతలు, రొయ్యలు, చేపలు, చికెను, ఈ 4తో పాటు ఇప్పుడు వెళ్ళింది లోపలికి. ఇంకో ఐటెం కూడా పెట్టారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది లోపలికి వెళ్ళలేదు, బయటికి రావట్లేదు, లోపల ఉంది. అసలు గొంతుకి ఇబ్బంది అంటే ఇక్కడ ఉండేది నన్ను ఇబ్బంది పెట్టేస్తుంది. ఇన్ని నాన్ వెజిటేరియన్లు పెడతారని అయితే అది మీ ఊరోళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక పాట గుర్తుకు రావాలి. నిన్ను నేను విడువను దేవా. మీరు పాడుకోండి. మీరు మమ్మల్ని విడువరు అయ్యా. మార్చుకుని పాడుకోవడం, ఎందుకంటే విడిచిపెట్టను మిమ్మల్ని ఈవేళ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనకి కూడా ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది? అమావాస్య అయిన వెంటనే. అవునా? తెలుగు నెలలు ఏంటి చెప్పండి? చైత్రము. గుర్తున్నాయా? గుర్తులేవు ఎవరికి? పోన్లేండి. ఆషాఢం గుర్తుందా? గుర్తుంటుంది, ఎందుకంటే
డిస్కౌంట్ కదా, బంపర్ సేల్. ఆషాఢమే బాగా గుర్తుంటుంది మన మాసాలన్నింటిలో కన్నా. మరి బట్టలు కావాల్సినప్పుడే కదా మీకు. అప్పుడు దాకా 10,000 కొన్న చీర 2,000కి వచ్చేస్తుంది, ఎగబడి వెళ్ళిపోతారు కదా అక్కడికి. అందుకని ఆషాఢం సేల్ అంటే గుర్తు మీకు. మిగతా నెలలు ఏమనకి అవసరం లేదు. కనుక ఈ నెలలన్నీ కూడా అమావాస్య అయిన వెంటనే ప్రారంభమవుతాయి. అవునా? అమావాస్యకి అయిపోయిందని మొన్న అంటారా లేదా? మొన్న అమావాస్య ఆషాఢం వెళ్ళిపోయింది అంటారా లేదా? ఈ అమావాస్యకి చైత్రం వచ్చేసింది, ఈ అమావాస్యకి శ్రావణ మాసం వచ్చేసింది అనుకుంటారా లేదా? మన క్యాలెండర్ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, ఇంకోటి చెప్పమంటారా? ఈ భూమి మొత్తం మీద మొట్టమొదటిలో ఏముండేది? చీకటి. అంటే చీకటి అంటే గాఢాంధకారం, అంటే అమావాస్య. చీకటితో నిండినప్పుడు దేవుడు ఒక మాట పలికాడు. ఆ మాట ఏమిటి? దేవుని నోట వెలుగై వాచిన వాక్యమా స్తోత్రం. ఇది నేను రాసిన పాట, మీ అమ్మగారు పాడరు. శరీరధారిగా భువికే తెంచిన శతకోటి సూర్యుడ స్తోత్రం. బెత్లెహేము వాసి స్తోత్రం. అందరం పాడదాం. లాలి లాలి జో లాలి లాలి, లాలి లాలి జో లాలి, లాలి లాలి జో లాలి 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 లాలి. క్రిస్మస్ పాట ఇది. వచ్చి నెలలో పాడుకోవాల్సిన పాట పాడుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని నోట వెలుగై ఇచ్చింది కనుక ఈ భూమి మీదకి ఏమొచ్చింది? వెలుగు కలిగింది. వెలుగు అనగా కాంతి, కాంతి అనగా సూర్యుడు. అందుకనే మనకి మొదటి వారం ఏంటి చెప్పండి? ఆదిత్యుడు, భాస్కరుడు, సూర్యుడు. అలాగే ఇంగ్లీష్లో ఏంటి చెప్పండి? సన్ డే. సన్ అంటే సూర్యుడు, తెలుగులో రవి, రవివారము, ఆదివారము, సండే. ఎందుకనంటే ఈ పేర్లు వచ్చింది? మొట్టమొదట దేవుడు వెలుగునిచ్చాడు కనుక మొదటి రోజు ఏమైంది చెప్పండి? వెలుగు దినముగా మార్చబడింది. చెప్పలు కొడుకు దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. అక్కడి నుంచి ప్రారంభమయ్యాయి ఈ నెలలన్నీ కూడా. ఆ లెక్క ప్రకారంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు నాకు తెలిసి ఖచ్చితంగా ఎప్పుడు రావాలి చెప్పండి? 7వ నెలలో మొదటి దినమది, అమావాస్య రోజున ఆయన ఖచ్చితంగా వస్తాడు. చెప్పలు కొడుకు దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇది చిన్న మెదడికి ఉన్నటువంటి చిన్న జ్ఞానం. ఒరే అప్పుడు కాదురా, ఇంకో రోజున ఆయన చెప్పాడు అనుకో, మనం ఏమి. ఎందుకనంటే మన లెక్కలు తేడా, ఆయన లెక్కలు వేరు. అందుకని పేతురు గ్రంథంలో ఏం రాసింది చెప్పండి? ఆయన దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాల దృష్టికి ఏమవుతున్నాయి ఇక్కడ? కనుక ఆ లెక్కల ప్రకారం చూస్తే ఇదంతా గుండుసున్నాయే కానీ ఒక లెక్క వేసుకుంటే కనుక ఖచ్చితంగా 5వ పండుగ ఎప్పుడు జరగాలి? 7వ నెలలో మొదటి విశ్రాంతి దినం అనేటువంటి అమావాస్య రోజున జరగాలి. అందుకని దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, అమావాస్య ప్రార్థన పెట్టండి అబ్బాయి అని చెప్పి. ఆనాటి కాలంలో అయ్యగారు అమావాస్య ప్రార్థన జరిగించేవారు. కాలక్రమంలో అది మర్చిపోయారు, మరుగున పడింది. మళ్ళీ ఈ మధ్య మా తండ్రి గారు ప్రారంభించారు అమావాస్య ప్రార్థనలు. మళ్ళీ బైబిల్ మిషన్లో చాలా చోట్ల అమావాస్య ప్రార్థనలు ప్రారంభించబడుతున్నాయి. చెప్పబడి దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ అమావాస్య రోజున ఆయన రాగలిగేటువంటి వాడుగా ఉన్నాడు. మనము సిద్ధపడదాము, ఆయన రాకకి ఎత్తపడదాము. ఇంకొక 2 పండగలు ఉన్నాయి కదా, అవి చెబితే కనుక 2 రోజులకు వెళ్ళిపోతాం. కానీ చిన్న మాట చెప్పి వదిలేస్తాను. 6వ పండుగ ఏంటంటే ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఏంటి చెప్పండి? ప్రాయశ్చిత్తార్థ పండుగ. మనం ఎత్తబడిపోయిన తర్వాత ఈ భూమి మీద మిగిలిపోయినటువంటి వారు ఎవరనంటే 5 కన్యకలు ఉన్నారు. మిగిలిపోయిన వాళ్ళు. అలాగే యూదులు యేసుప్రభువు వారిని నమ్మని వారు, వీళ్ళందరూ కలిసి ఎత్తబడిన తర్వాత అప్పుడు వాళ్ళు గుండు కొట్టుకుంటారు. ఆయనను చూచిన వారును రొమ్ము కొట్టుకొందరు. అర్థమైందా? ప్రకటన మొదటి అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే కనుక, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. అంటే ఎవరు పొడిచారు?
యూదులు పొడిచారు, ఇశ్రాయేలు పొడిచారు. అంటే యేసుప్రభు వారిని మెస్సియాని నమ్మలేని వారు కూడా చూస్తారు. ఎప్పుడు ఆయన మేఘారుడై వస్తున్నప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి నేత్రము చూస్తుంది. ముఖ్యంగా యూదులు కూడా చూస్తారు. అప్పుడు వారికి ఎత్తబడిపోయిన తర్వాత బాధ కలిగి అంత్యక్రీస్తు 7 సంవత్సరాలు బాధ పెడుతుంటే ఆయనే రా దేవుడని వీళ్ళందరూ గుర్తెరిగి ప్రాయశ్చిత్తం పొందుతారు. అప్పుడు వారిని దేవుడు మరలా తీసుకుని వెళ్ళి మరొక చోట పెడతాడు. వారు 60 అంతల అంతస్తు. ఎవరు చెప్పండి? ఎన్ని అంతస్తు అది? 60 అంతలు. ముందు వెళ్ళిపోయిన బ్యాచ్ ఎవరు చెప్పండి? 100 అంతలు. ఈ రెండో బ్యాచ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంతమంది మిగిలిపోయారు కదా ఇంకా బ్యాచ్. వాళ్ళు ఎవరైనానంటే వాళ్ళలో కూడా మార్చబడితే 1000 ఏళ్ల తర్వాత వారిని 30 అంతలుగా చేరుస్తాడు. ఇది పరలోకంలో 3 భాగాలలో మనల్ని దేవుడు ఉంచబోతున్నాడు. అయితే నువ్వు ఏ భాగంలో ఉండాలి తెలుసా? ఎక్కడ ఉండాలి మీరు? 100 అంతలు కావాలా, 60 అంతలు కావాలా, 30 అంతలు కావాలా? గట్టిగా చెప్పండి. ఇచ్చేస్తాను ఇప్పుడే మీకు. చెప్పండి ఏం కావాలి? దేవుని స్తోత్రం. ఈ 3 తలాంతులు 3 అంతస్తులు ఎక్కడుంటాయి అంటే పరలోకంలోనే ఉంటాయి. కానీ అక్కడ ఈ తరగతులు ఉంటాయి. దేవునికి స్తోత్రం. మీ మోడీ అనే గ్రామం ఉంది కాబట్టి ఒక మాట చెబుతాను. మోడీ గారి ఇంట్లో పనిచేస్తున్నారు. టిప్ టాప్గా బయలుదేరి లోపలికి వెళ్ళాడు. 2వ వాడు 3వ వాడు అందరూ అలాగే వెళ్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళని బయట ఉన్నవాడు అడుగుతున్నాడు, మీరు ఎక్కడ పని చేస్తున్నారు అని. ఏం చెబుతారు? చెప్పాలి. మోడీ గారింట్లో పని చేస్తున్నాం. అప్పుడు ఒక్కొక్కడిని ఏం పని చేస్తున్నావు అంటాడు. నేనండి అక్కడ మొక్కలకి నీళ్ళు వేస్తానండి. ఓకేనా? 2వ వాడిని అడుగుతున్నాడు, అక్కడ ఏం చేస్తావు? నేను మోడీ గారికి భోజనం పెడతాను, అక్కడ నేనే స్పెషల్ ఆఫీసర్ని. 3వ వాడిని అడుగుతాడు, నేను మోడీ గారికి సలహాలు ఇస్తాను పక్కన అంటాడు. ముగ్గురు ఎక్కడున్నారు చెప్పండి? మొదటి ప్రశ్న జవాబు ఏంటి అందరిది? మీరు ఎక్కడ పని చేస్తున్నారని అంటే ఏం చెప్తారు? మోడీ గారింట్లో. ఈడు నీళ్ళు వేసుకున్నా, ఆడు సలహాలు చెప్పినా అందరికీ ఒకటే సమాధానం ఏంటి చెప్పండి? మోడీ గారింట్లో. నువ్వేం చేస్తున్నావు అక్కడ అని అంటే నేను ఇల్లు వేసుకుంటున్నానండి. ఆడేం చెప్తాడు పెద్దోడు? నేను మోడీ గారికి సలహాలు ఇస్తాను. 2వ వాడు ఏం చెప్తాడు? మోడీ గారికి మరి నేను పెడితేనే తింటాడు ఆయన. పనిలో తేడాలు ఉన్నట్లుగానే పరలోకంలో కూడా తేడాలు ఉంటాయి. అందుకని 7 తరగతులు ఉన్నది నీది, ఏదో తెలుసుకొనుము ఇప్పుడే. కీడు మాని మంచి చేసినా క్రింది తరగతి దొరుకునేమో జాగ్రత్త. 2వ రాకడ సమీపంగా ఉంది. సిద్ధపడండి. ఏ చిన్న తప్పులు లేకుండా ఈ పండుగలన్నీ మీలో ఆచరించబడాలి. ఈ పండుగలన్నీ మీలో చేయబడాలి. సిద్ధపడదాము. ఇది ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఇక చివరిది ఏంటి చెప్పనంటే గుడారాల ఏంటి చెప్పండి? గుడారాల పండుగ. గుడారాల పండుగ అంటే యేసుప్రభు వారు వెళ్ళిపోతూ పరలోకానికి, ఇదిగో నేను మీకు స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను ఉండు చోటున మీరును ఉండులాగునా. దేవుని స్తోత్రం. మీకు తీసుకెళ్తాను. దేవుని స్తోత్రం. ఇది చెప్పాలని పేద చరిత్ర ఉంది, కానీ క్లుప్తంగా ఒక మాట చెప్పాలంటే కనుక యూదుల పెండ్లి కుమారుడికి వివాహం కుదిరిన తర్వాత వాళ్ళ నాన్న, ఒరే అబ్బాయి నీకు పెళ్లి కుదిరింది కాబట్టి ఇదిగో ఈ అరకరం తీసుకుని నువ్వు మీ ఆవిడ ఉండడానికి ఇల్లు కట్టుకో అబ్బాయి అంటారు. అప్పుడు ఆడు కట్టుకోవాలి ఇల్లు. ఎవరో? కొడుకు కట్టుకోవాలి. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభు వారితో, అబ్బాయి ఇదిగో కింద పెళ్లి కూతురు చూసొచ్చావు కదా, నువ్వు పెళ్లి కూతుర్ని చూసొచ్చావు కదా, ప్రదానం చేసుకున్నావు కదా, పవిత్రురాలైన కన్యకగా ప్రదానము చేయబడ్డావు కదా. ఇప్పుడు ఆ పెళ్లి కుమార్తెను చేసుకోవడానికి మరి వారికి ఇల్లు కట్టవా నువ్వు అని అంటాడు ఆయన. అప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే ఒక్కొక్కరికి ఇల్లు ఆయన కడతాడు. మీ ఊహలో ఎలా ఉందనంటే నా ఇంటి మీద రెవరెండ్ డాక్టర్ నోవా ఎన్ఆర్డి, శాలేం రాజు గారి ఇంటి మీద రెవరెండ్ శాలేం రాజు గారు, బైబిల్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్. దేవుని స్తోత్రం. మా పాస్టమ్ గారికి మీ పాస్టమ్ గారికి సన్నిధి స్త్రీ అని ఉంటుంది అని అనుకుంటున్నారేమో. స్థలములు ఎక్కడ సిద్ధపరుస్తున్నాడంటే ఆయన శరీరంలోనే. ఎందుకని? కాబట్టి పురుషుడు తన తల్లిని
తన తండ్రిని విడిచి మన భార్య, ఎవరికి భార్య? మనం మాట్లాడండి. క్రీస్తుకు భార్యలు కనుక ఇప్పుడు ఏమైపోతాం? ఆయనలో ఒక భాగము అయిపోతాం. అంటే ఆయన శరీరములో నీకు స్థానం ఇవ్వడానికి ఆయన సిద్ధం చేస్తున్నాడు. ఆయన శరీరంలో నువ్వు ఉంటావా? బయటకు వచ్చేస్తావా? ఇమిడిపోతావా? ఆయనతో పాటుగా మమేకం అయిపోతావా? నేను మీలో, మీరు నాలో మిళితమై ఉన్నామనేటువంటి మాట. కనుక ఆ గుడారాల పండుగనంటే అంచె తీరిపోయిన తర్వాత ఎవరి స్థానం ఎక్కడెక్కడో డిసైడ్ చేయడమే గుడారాల పండుగ. అట్టి పండుగలలోనికి మనం ఇంకా ఎంటర్ అవ్వాలి. 4 పండుగలు పూర్తయ్యాయి. జరగవలసిన పండుగలు ఎన్ని? ఇప్పుడు ఇంకా 3 పండుగలు జరగాలి. ముఖ్యంగా ఈ రాకడ పండుగ, ఆయత్తమయ్యేటువంటి పండుగ చాలా ప్రాముఖ్యము. ఇదే నూరంతల పండగ, ఇదే నూరంతల పంట. ఆ పంటగా మార్చబడి ప్రభువు చెంతకు చేర్చబడే ధన్యత ఆ దేవదేవుడు ఈ 2వ రాకడ పండుగలలో మనకిచ్చి నడిపించును గాక. ఆమేన్. బహున్నతుడా నీకు వందనాలు. మాతో మాట్లాడిన తండ్రి, రావాల్సిన దీవెనల వాక్యం ద్వారా మాకు ఇచ్చి 2వ రాకడ మేము ఆయత్తపడడానికి మమ్మల్ని సంసిద్ధం చేసుకుంటూ సాగే ధన్యత మాకు ఇచ్చి నడిపించమని యేసు నామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.